హీరోగా తెర మీద కనిపించబోతున్నారు అని పార్థిపన్ గారు తమిళ్లో యాక్ట్ చేశారు సినిమా. దాన్ని తెలుగులో నన్ను యాక్ట్ చేయమని అడిగారు. హీరో అయ్యంగా మంచి మెయిన్ వేషం అది. కానీ హీరో అన్నారే చాలా మంది. వార్డు నంబరు నాయకుడే, ఎమ్మెల్యే నాయకుడే, ముఖ్యమంత్రి నాయకుడే, ప్రధానమంత్రి నాయకుడే. మునిగినా తేలినా వాళ్ళే. ఎవడ గులుంటే వాడే బర్ణాలు రాసుకోవాలి. అంటే మా గుల ఉంది మందు రాయండి వాళ్ళు మీ దగ్గరకు వస్తారా, నేను మందు రాస్తాను మీ గుల ఉంది మీరు పోతారా? ఓకే ఓకే మీరు మారండి మనిషి. మీరు తిమ్మరస్సు గురించి వాళ్ళమే, తెనాలి రామకృష్ణుడి గురించి వాళ్ళమే ఇట్లా ఫిట్టింగ్లు పెట్టడం మానేసి స్ట్రేట్ గా క్వశ్చన్ అడగండి. టెంపర్ సినిమా అప్పుడు కూడా ఏదో గొడవలు జరిగి 3 పిల్లవే కొట్టుకుంటారు, అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు ఈ దేశంలో. మీ దేవుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్ అనుకుంటా, ఆయనతో త్వరలో సినిమా తీస్తామన్నారు కదా. నేను అనలేదే, మీడియాలో అంతా వచ్చింది. మీలాంటి వాళ్ళ పని ఏముంది, మీదో రాయటమే కదా. 2018 ఎన్నికలకు ముందు ఒక మెరుపు తీగలా వచ్చారు బల్ల గణేష్ గారు. అసలు అంత వేగంగా వచ్చిన మీరు అంతే వేగంగా ఎన్నికలు వెళ్ళిపోయారు. ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ క్లాస్ రావాలని. వస్తాం అని అనుకున్నాము. తీన్మార్ ప్రొడ్యూసర్ మీరేనా? అవునండి. సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందండి. మరి ఎందుకు సినిమాలు తీస్తున్నారు? ఒక సినిమా ఫెయిల్ అయితే సినిమాలు ఆపేవి సార్. సినిమాలో ఉన్న స్ఫూర్తి రాజకీయాల్లో ఎందుకు లేకపోయింది మీకు? ఈ రాజకీయాలు సార్ ఒరే అరే అని దొట్టుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ అన్ని కొత్త కనిపెట్టిన నార్కో సిస్టమ్ ఏదో ఉంది కదండి. ప్రతి 1 year ఒక రోజు టెస్ట్ చేయాలి వాళ్ళకి. ఈ 1 year మనసులో వీడు ఏమనుకున్నాడు అని. వాళ్ళ అధినాయకత్వానికి తెలుస్తుంది మన వాడు ఏంటో, మన నిజాయితీ ఏంటో, మరి క్యారెక్టర్. ఇది కరెక్ట్. కేసీఆర్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కేసీఆర్ గారు మాత్రమే ప్రమాణంగా చేస్తారు. ఆయన పరివారం ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ నన్ను కాంట్రవర్సీలు అవుతారు? ఒకడు వస్తా ఈ అమ్మాయి ఈ నాగరాజు ఎందుకు మనం దబ్బుటానికి వచ్చాడని చెప్పి మోషన్లో ట్యాబ్లెట్ వేసిన, అది నా తప్పు అవుతుంది సార్. బై ఎలక్షన్స్ ఎప్పుడప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు, దానికి కేసీఆర్ గారు కాస్త టెన్షన్ పడుతున్నట్టున్నారు సార్. బేసిక్ ఒక మాట చెప్పంటారా సార్? మళ్ళీ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? ఏం కాదు, మీరు మాట్లాడేది ఏం కాదు అంటారు, ఇరికిచ్చి పోతారు. మీదే మీ సొమ్మేం పోయింది, మాట పోతే రేపు పొద్దున మా దోలు తీరేది మాది. అంతేనా? ఇంకేనుందా? అంతేం లేదు. కరెక్టే కదా ఇది? అంతే. సంస్కృత మీద సెకండ్ లాంగ్వేజ్ మీరు చదువుల గురించి ఇటు గురించి మీరు మాట్లాడదు, మీకు కొంతసార్లు చెప్పారు. పవనేశ్వర ఈశ్వర అని అసలు గుక్క తిప్పకుండా మాట్లాడారనమాట. అసలు ఆ పదాలు పలకడం కూడా నా చేత కాదు. మీ ఎజెండానే నిరికియాలని వస్తారు, మా ఎజెండా నాగరాజు గురించి కాటేసుకోకుండా బయటికి వెళ్ళాలి, మేము వస్తాం. హుజూరాబాద్ ఎన్నికకు కేసీఆర్ గారికి సంబంధం ఏంటి అసలు? మీరు రాజకీయాలు ఎన్ని మామూలు సార్, నచ్చితే ఒక గౌరవించుకోవడం, కాపురం చేస్తారు, లేకపోతే విడిపోతారు. మరి అంత అద్భుతమైన పాలన కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు ఆయన చరిష్మా ముందు రేవంత్ రెడ్డి గారు అనగలరా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుంది సార్? ఓకే, కిక్ ఉంటుంది ఫైట్. ఇక ఫైర్ బ్రాండ్ గా అంటే తెలంగాణ టైగర్ గా పేరుగాంచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ట్రై చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సమర్థుడు అంటున్నారు. అంటే వీళ్ళంతా అసమర్థులా? రేవంత్ రెడ్డి కొన్నంత ఇవాళ జనాకర్షణ కోమటిరెడ్డి వెంకన్నకు లేదు. 11 మంది మంచి ప్లేయర్లు ఉంటేనే క్రికెట్ టీం అవుతారు, కానీ అందులో కెప్టెన్ ఒకటే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో చాలా జూనియర్ కదా ఆయన. దిగిందా దిగలేదా అని, వాడు సమర్థుడా కాదని చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది. ఆయన పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణలో పాదయాత్ర నేను మాట్లాడలేదు సార్, మళ్ళీ ఏమైతే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. మరి ఈ పాదయాత్ర అంతా వేస్ట్ అంటారా? నువ్వు ఏళ్ళు చూపించి వీడు ఎక్కడ దొరుకుతాడా, వాళ్ళని గిలీల్ ఖాన్ ఇచ్చినా నరికియాలని ప్రయత్నం చేయని. మరి 2023 ఎన్నికల్లో తెలంగాణలో జనం మనసు దోచే నాయకుడు ఎవరంటారు? ఏ పార్టీ అంటారు? కడుపే రాలేదు, అమ్మాయి అబ్బాయి మీకు పుడతారని నేను ఎట్లా చెప్తా? ఎలక్షన్ ముందైతే చెప్తారా? చెప్తే ఫెయిల్ అయ్యా కదా, నువ్వు ఇరికిచ్చావు కదా, ఈసారి చెప్పను. ఎలక్షన్ ముందు మళ్ళా కాంగ్రెస్ కండుగా కప్పుకుంటారు, టీఆర్ఎస్ కండుగా కప్పుకుంటారు. మీరు ఎందుకులే, మనకి రాజకీయాలు బ్రహ్మాండంగా వేరే ఉన్నాయి కదా అనుకున్నా, అని మళ్ళీ వచ్చి మీరే లేనిపోయిన గుల్ల గీకారు. ఇప్పుడు నాకు జాలింలో వస్తుంది అంటే ఇచ్చారు మీరు. దీని మార్పు ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీయలేదా? ఇప్పుడు మళ్ళీ దీనికి రాయాలి ఎట్లా? ఏంది నాగరాజు అన్నది కరెక్టే కదా అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి నేను కామెంట్ చేయను, నాకు ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అని నేను చూడాలని కోరుకున్నాను. అంత ఉందంటారా? ఉందంటారని మీరు ఏళ్ళు ఎత్తుతారు ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అంత ఉండే అయ్యారా? 2019 ఎన్నికల ఒక్క స్థానంతో సార్ 2 స్థానాలు వచ్చిన బీజేపీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న 10 ఏళ్ల నుంచి. ఏంటి అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి నుంచి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బండిలో ఎంత పెట్రోల్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది అన్న. ఓకే, ఫుల్ లోడెడ్ ట్యాంక్ అది, దాన్ని ఎక్కడ తిప్పుకోవచ్చు బండి. ఏంటి అసలు షర్మిలా గారి యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా ఇక్కడ?
బీజేపీ లేదా? ఏ నేను దొరికానా అన్న పొద్దున్నే నీకు? 100 కోట్ల. సరే అన్న నేను పోతా, ఇంకెందుకు నన్ను నీ 600 ఇంటర్వ్యూ అడిగావు చేశాను, ఇంకెందుకన్నా నన్ను ఇరికిస్తావు? ఐ డ్రీమ్ చరిత్రలో నా మజిలీలో ఇదో కలికితురాయి. సంచలనాలకు మారుపేరుగా సాగిపోతున్న ఐ డ్రీమ్ చరిత్ర పుటల్లో ఈరోజు 600 పేజీని లిఖించబోతున్నా. ఈ మైల్ స్టోన్లో అందరికీ సుపరిచితులైన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారితో మాటామంతి సాగించబోతున్నా. ఇప్పటివరకు ఐ డ్రీమ్ మీడియా యాజమాన్యం, ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకుల ఆశీర్వాదంతో ఇంతవరకు వచ్చాను. ఇక ముందు కూడా నన్ను ఇలాగే ఆశీర్వదిస్తానని ఆశిస్తూ బండ్ల గణేష్ గారితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నా. నమస్తే బండ్ల గణేష్ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. ఐ థింక్ 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, అంటే అప్పట్లో 2018 ఎన్నికలకు ముందు మీతో నేను కలిశాను. అవును. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు కలుస్తున్నాను. ఎలా ఉన్నారేంటి? మీరు చూస్తున్నారు ఎలా ఉన్నాం. అదే అది పెంచారు, బాగానే ఉన్నారు, హీరోలాగా కనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే ఇటీవల మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి, అంటే ఒక కమిడియన్ నుంచి హీరోగా తెర మీద కనిపించబోతున్నారు అని మీడియాల ద్వారా నేను కూడా చూడాను. అందుకేమైనా గడ్డం పెంచారా హీరోలాగా? ఏం లేదు, మంచి వేషం అది. ఓకే. ఒక పార్థిపన్ గారు తమిళ్లో యాక్ట్ చేశారు సినిమా సిరుపు నెంబర్ 7 అని. దాన్ని తెలుగులో నన్ను యాక్ట్ చేయమని అడిగారు. హీరో అయ్యంగా మంచి మెయిన్ వేషం అది. బాగా నచ్చింది, చేద్దామని. నా వృత్తి సినిమాలు తీయటమే, నటనే కాబట్టి నాకు నటన మీద మక్కువ ఉంటుంది కాబట్టి చేయాలని చేస్తున్నానండి. అంతేనా? కానీ హీరో అన్నారే చాలా మంది. హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ హీరో అంటారు వాళ్ళు, జనం అంటారు సార్. హీరో వార్డు నెంబరు నాయకుడే, ఎమ్మెల్యే నాయకుడే, ముఖ్యమంత్రి నాయకుడే, ప్రధానమంత్రి నాయకుడే. అంతేనా? అట్లాగే మీ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి బండ్ల గణేష్ గారి హీరోగా త్వరలో సినిమా అనేసి నా ప్రొడక్షన్ ఆఫీస్లో నేను హీరోగా ఒక లెటర్ బయటకు వచ్చింది, అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి. అసలు అయ్యే నుట్టిదే సార్. ఆ పొరపాటును కూడా నా ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి నా పెట్టుబడితే నేను హీరోగా సినిమా తీయను ఇప్పుడు. ఓకే. ఇతరుల పెట్టుబడితోనే. ఇతరులు నా మీద నమ్మకం ఉంటే సినిమా చేస్తే నేను చేస్తాను, నాకు నచ్చితే. అందుకే నేను నా డబ్బుతో నేను అంత రిస్క్ తీసుకోను. ఓకే. అంటే మునిగినా తేలినా వాళ్ళే మునిగిపోవాలి, పక్కనోళ్ళు మునగాలని పక్కనోడికి ఇంట్రెస్ట్ ఉండి మేము తేల్తాము, మీ చెరువులో ఈత కొడతాము అంటే, బాబు ఈత కొడితే కొట్టుకోండి, మునిగితే నాకు సంబంధం లేదు, ఈత కొట్టుకొని చేపలు పట్టుకొని వెళ్తే వెళ్ళండి అని చెప్తా. కానీ మీరు మునగొద్దు, మా చెరువులో రావద్దు అని నేను ఎక్కడ చెప్తాను సార్. మరి దీంట్లో సక్సెస్ సాధిస్తాను నేను అనుకున్నప్పుడు మీ సొంత డబ్బే పెట్టచ్చు కదా? నేను పెట్టను సార్. ఎందుకు అంతే, నాకు తెలుసుగా నాకు సినిమా ఇండస్ట్రీలో రిస్క్. మనం పెట్టుబడి పెడితే వెనక్కి వస్తుంది అనే నమ్మకం. నేను సినిమా తీస్తే పెద్ద సినిమా తీయాలని, అంతేగాని నా మీద నా పిల్లల మీద అట్లా నేను డబ్బులు పెట్టి నేను సినిమాలు తీయను. అదే మదార్ ఖాన్ బండి సిలార్ ఖాన్ ఎద్దులు అంటారనమాట. అంటే ఎంత రిస్క్ తీసుకోను నేను, నాకు అవసరం ఏముంది చెప్పండి. భగవంతుడి దగ్గర ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఈ టైంలో నేను ఎక్కడ రిస్క్ తీసుకోకూడదు. అంటే ఎన్నో జీవితం అంటేనే ఒక రిస్కులతో కూడుకుని, రిస్కులు తీసుకుంటేనే జీవితం అలా ముందు. అదే తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్, ఇక వద్దు. అవునా? ఓకే. మరి సచిన్ గారు ఇప్పటికీ పెట్టుబడులు పెడుతున్నారా మీరు? ఆయనకి మనకి సంబంధం లేదు సార్. ఆయన ఎక్కడో చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఒక 7-8 years బ్యాక్ అయ్యింది గొడవల, చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి మనం మాట్లాడుకోవడం ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారా మీ పేరు మీద డబ్బులు పెట్టడానికంటే? డబ్బులు పెట్టరు నాగరాజు గారు, ఊరికి డబ్బులు ఎవరో పెట్టరు. ఎవరు వాళ్ళే పెట్టుకుంటారు డబ్బులు పెట్టి. ఎవరికో గొలొస్తే పక్కాడికి మందు రాయరు. ఓకే. మీకు అర్థం కదా? ఓకే. ఎవడో గొలుంటే వాడే బర్ణాలు రాసుకోవాలి, ఎవడు మండితే వాడే రాసుకుంటాడు. కానీ ఎవరికో కాలుతుంది, ఎవరికో గొలగా ఉందని మనకి జాలిం లోషన్ మనకి ఎందుకు రాస్తాడు? గొలున్నాడే రాసుకుంటాడు. మా గుల ఉంది మందు రాయడానికి వాళ్ళు మీ దగ్గరకు వస్తారా? నేను మందు రాస్తాను, మీ గుల ఉంది మీరు పోతారా? మనం పోము, మనం పోయే టైం కూడా లేదు, అవసరం లేదు. మనం మందు రాసిన అవన్నీ మనం మందు రాస్తే తగ్గదు. ఓకే. అందుకే మనం అంత ముదురులం కాదు కాబట్టి. ఎందుకు అంత నమ్మకం ఎదుటి వారికి మీ మీద? మీరు ప్రొడ్యూసర్గా ఉంటే సక్సెస్ సాధిస్తారు సినిమా అనేసి వాళ్ళకి ఏంటి అసలుకి మీ మీద పెట్టుబడులు పెట్టడానికి రావడానికి? నా మీద ఎవరు పెట్టుబడి? నేను మీ ద్వారా పెట్టుబడులు పెడతారు కదా, మీరు ప్రొడ్యూస్ చేస్తారు. మీరు ప్రొడ్యూస్ అంటే మీ డబ్బు కాదు, వేరే వాళ్ళది డబ్బు. ఎవరి డబ్బు? నా డబ్బుతో నేను చేస్తాను సినిమాలు. వేరే వాళ్ళ డబ్బుతో నేను సినిమాలు చేస్తాను నాగరాజు గారు. పెట్టుబడులు మీరే పెడతారు? పెట్టుబడులు మేము పెట్టుకుంటాం, మేమే అప్పులు తెచ్చుకుంటాం, మేమే కట్టుకుంటాం. ఓకే. మేము కప్పులు కట్టకపోతే ఇంకా ఇప్పుడు కూడా కట్టాల్సి వస్తూ ఉంటుంది. ఏది కూడా నేను దిగను పక్క వారితోనే అన్నారు కదా. నేను హీరోగా నా మీద నేను పెట్టుబడి పెట్టుకొని నేను యాక్ట్ చేయను, అంత రిస్క్ తీసుకోను అని చెప్పా. ఓకే. ఓకే. మీరు మారండి మనిషి, మీరు ఇరికిచ్చే వ్యవహారాలు మానేయండి. మరి
క్లారిటీగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు clarity వచ్చింది. నేను పెట్టనంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. టిమ్మరస్ గురించి వినేవాళ్ళమే, తెనాల రామకృష్ణుడి గురించి వినేవాళ్ళమే, ఇట్లా ఫిట్టింగ్లు పెట్టడం మానేసి స్ట్రేట్గా క్వశ్చన్ అడగండి. అందుకే స్ట్రైట్ గానే అడుగుతానంటే పెట్టుబడి మీరు పెడతారు, కానీ హీరోగా మిమ్మల్ని మీరు చేస్తారు. నాకు నచ్చిన సినిమా నేను తీసుకున్నప్పుడు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించినప్పుడు నా డబ్బుతో నా పెట్టుబడితో నేను సినిమాలు తీసుకుంటా. నా మీద ఎవరైనా సినిమాలు తీయాలని వచ్చినప్పుడు ఆ నిర్మాత ఇప్పుడు నేను ఎవరితో ఎట్లా సినిమా తీస్తుంటే ఒప్పుకుంటా. నచ్చితే నన్ను 10 మంది అడిగా నచ్చల, ఈ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి చేస్తున్నా. ఒక ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నమ్మి ఏ రోజున వచ్చారనుకోండి, వారికి నమ్మకం ఉండే వస్తారు కదా మీ మీద. అలాంటి మీ మీద మీకు ఎందుకు నమ్మకం లేదంటారు? నమ్మకం వేరు, పెట్టుబడి వేరు. నా మీద నాకు నమ్మకం ఉంటుంది, నేను దేశాన్ని దొబ్బుతాను రా బాబు ఎప్పటికైనా నమ్మకం ఉంటుంది. కానీ పెట్టుబడి వేరు. ఇప్పుడు మనం ప్రతి రూపాయికి మన రెస్పాన్సిబిలిటీ, మన డబ్బుకి మన ఆన్సరబిలిటీ, మన పిల్లల భవిష్యత్తు, మన జీవితం, మనం అనుభవిస్తున్న కంఫర్ట్స్, వీటిలన్నింటినీ రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, అందుకే ఎవరైనా పెడితే సినిమాలు తీస్తే యాక్ట్ చేస్తాను అంతే, లేకపోతే లేదు. మనం ఇతరుల అంతే స్టార్స్, పవర్ స్టార్స్ అట్లాంటి సినిమాలు పవర్ స్టార్ చుట్టూ తిరుగుతున్నారంటే ఇంకో సినిమా తీయాలనేసి ఇంత తీసినా తీగిపోయినా ఆయన అంటే తిరుగుతుంటా సార్. అవునా? సినిమా కోసం తిరుగుతున్నారు. సినిమా తెలిసిన సినిమాకి దానికి సంబంధం లేదు. గుడి దేవుడు వరం ఇచ్చినా ఈగపోయినా గుడికి వెళ్తుంటాడు, అట్లాగే మనం వెళ్తుంటాం. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ గారు కొద్ది రెమ్యునరేషన్ సరిగ్గా ఇవ్వరు, అందుకు కొంతమంది ఇప్పుడు సుముఖత వ్యక్తం చేయడం లేదు సినిమాల కోసం బండ్ల గణేష్ గారితో. నేను అడిగితేగా ఎవరినన్నా, ఓకే నేను అడిగితేగా అది అబద్ధం. రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ఎవరు ఊరుకోరు, అట్లా ఉంటుంది అవన్నీ ఉట్టిదే. ఓకే, టెంపర్ సినిమా అప్పుడు కూడా ఏదో గొడవలు జరిగాయి. ఏం లేదు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. 3 పిల్లలే కొట్టుకుంటారు, అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు ఈ దేశంలో. ఒక తల్లిని కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళే కొట్టుకుని విడిపోతున్నారు. దానికి ఏమో సార్, అన్యోన్యంగా ఉంటే 3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మామూలు సహజం చెప్తున్నా. ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన అన్నా చెల్లెళ్ళు కూడా కొట్టుకొని విడిపోవటం చూసాం. దూరం మారుపేరుగా నిలబడి అన్నా చెల్లెలు కూడా ఉన్నారు. ఉండరని నేను అంటలేదు, కానీ మిస్అండర్స్టాండింగ్ రావటం వేరు, విడిపోవటం వేరు. సినిమా అప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒకటి ఇంత సిమెంట్ వేయమంటాడు, ఇంకో సిమెంట్ వేయమంటాడు, అట్లా రకరకాలు ఉంటాయండి. దాని ఏముంది. ఇప్పుడు మీరు చెప్పారే తమిళ్ సినిమా పార్థిపన్ గారు చేసిన తెలుగులో అనేసి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది? ఈ సెప్టెంబర్లో చేస్తా సార్. దానికోసమే గడ్డం పెంచారు మీరు? అంతే, దానికోసం పెంచుతాను. ఇంకా పెరగాలి. ఇంకా పెరగాల ఏంటి? మహర్షిలాగా అయిపోతారా? ఇంకా క్యారెక్టర్ అట్లాంటిది, గడ్డం పెంచేద్దాం. ఓకే, అలాంటి క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్ అది. అంటే మెయిన్ రోలే ఉంటారా? మెయిన్ రోల్ ఉంటుందండి. హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడంట. హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్న రోల్ ఇక్కడ మీరు చేస్తున్నారా? చాలా నమ్మకంతో ఇచ్చారు మీకు ఆ క్యారెక్టర్. అసలు వాళ్ళకి నమ్మకం నా మీద. నిలబెడతారని నిలబెట్టారులేండి, నిలబెడుతున్నారు. ఇది కూడా డైలాగ్ ఓరియంట్ ఫిల్మ్ నాగరాజ్ గారు. ఓకే, మంచి డైలాగ్స్ బాగుంటాయి. ఓకే, చూద్దాం. ఓకే, మీ దేవుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్ అనుకుంటా, ఆయనతో త్వరలో సినిమా తీస్తామన్నారు కదా మీరు? నేను అనలేదే. అనలేదా? మీడియాలో అంతా వచ్చింది. మీడియాలో వస్తుంటే మీడియాలో మీలాంటి వాళ్ళ పని ఏముంది? మీదో రాయటమే కదా. అంతే, నేను రాయనండి, ఇంటర్వ్యూ చేస్తాను. అదే మీరే అంటే మీలాంటి వాళ్ళు అంతా మిమ్మల్ని అనలేదు, ఏదో రాస్తారు. మనం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన రోజు, మనం ఒక కరెక్ట్గా పేపర్ ఇచ్చిన రోజు అది ఎన్ని నేను అనలేదు, నేను ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇకపోతే ట్విట్టర్కి సంబంధించి త్వరలో రీఎంట్రీ ఇస్తామన్నారు. ట్విట్టర్కి రీఎంట్రీ ఇస్తున్నారు కదా, మరి పొలిటికల్ కూడా ఏమైనా రీఎంట్రీ ఉందా రాజకీయంగా? చెప్పలేము సార్. చెప్పలేరా? ప్రస్తుతానికి చెప్పలేము, భవిష్యత్తు తెలియదు. ట్విట్టర్కి అయితే రీఎంట్రీ ఇస్తున్నానని ఇచ్చేశారు. అదే ఇచ్చేశారు. మరి రాజకీయంగా కూడా రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది, చాలా మంది ఎదురు చూస్తున్నారు. చూద్దాం సార్, మన చేతిలో ఏంది, భగవంతుడు ఏం చెప్తే చేయాలి. ఓకే, భగవంతుడు శాసిస్తాడు, మనం ఆశిస్తాం. అంతేనా? 2018 ఎన్నికలకు ముందు ఒక మెరుపు తీగలా వచ్చారు బండ్ల గణేష్ గారు. అసలు చాలా జోష్ ఉంది అసలుకి తెలంగాణలో. ఆ జోష్ ఒక్కసారి ఎన్నికల తర్వాత అట్లా పాల పొంగులాగా అలా పడిపోయింది. ఎందుకు అంత వేగంగా ఎందుకు వచ్చారు? అంతే స్పీడ్, గోడకు బంతి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా మన చేతిలోకి వస్తుందో అంత వేగంగా వచ్చిన మీరు అంతే వేగంగా ఎన్నికలు వెళ్ళిపోయారు. అంటే మనం ఫెయిల్ అయిపోయాం కదా. ఓకే, కాదు సార్, ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ క్లాస్ రావాలని వస్తాం అనుకున్నాము, బ్రహ్మాండంగా రాసామని ఫీల్ అయ్యాము. కనీసం 70-80 మార్కులు 90 మార్కులు వస్తాయి 100కు అనుకుంటే 10 మార్కులు వచ్చినాయి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే అప్సెట్ అయిపోతాం కదా సార్. ఏమో మనం చదువుకుంది తప్ప, మనం మాట్లాడింది తప్ప, మనం అనుకున్న అంచనాలు తప్ప, ఈ చేతిలోపట ఈ జనాలన్నీ ఎన్ని అబద్ధాలా, వాస్తవం తెలిసేటికి ఎవరైనా నర్వస్ అవుతారు. నేను అట్లా నర్వస్ అయ్యా. ఓకే, నాకు సినిమా నాలెడ్జ్ పెద్దగా లేదు, అందుకు అడుగుతున్నా. తీన్మార్ ప్రొడ్యూసర్ మీరేనా? అవునండి. ఓకే, సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందండి. మరి ఎందుకు సినిమాలు తీస్తున్నారు?
ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఒక సినిమా ఫెయిల్ అయితే సినిమాలు ఆపేయం సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఒక నిజంగా దీని మాత్రం ఆపేసేవాడిని. మా దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు కాదని గబ్బర్ సింగ్ ఇచ్చారు. ఓకే, అలాగే రాజకీయాల్లో ఒక ఎంట్రీతో ఫెయిల్ అయినంత మాత్రాన ఇక జీవితం అంతా రాజకీయాల్లో ఫెయిల్ అవుతాం లేదా మళ్ళీ మనము ట్రై చేయొచ్చు, సక్సెస్ సాధించవచ్చు. ఒక అపజయం వెనుక ఎన్నో విజయాలు దాగి ఉంటాయి. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు రాజకీయాలు కూడా అలా ముందుకు ఇదే సినిమాలో ఉన్న స్ఫూర్తి రాజకీయాల్లో ఎందుకు లేకపోయింది మీకు? బాగా అడిగారు మీరు. నిజంగా నేనైతే ఫస్ట్ అప్పుడు ఆ ఎలక్షన్స్ ఓడిపోయినప్పుడు మొత్తం రాజకీయాలు రాకూడదు అని అనిపించింది. చూద్దాం సార్, మీరు ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ క్లారిటీ అంటే ఒక స్ఫూర్తి బండ్ల గణేష్ గారు తీసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతాయనేది ఏం లేదు, కావచ్చు కాకపోవచ్చు. అయినా అదే స్ఫూర్తితో అదే లక్ష్యంతో సినిమాలు తీస్తారు. మరి రాజకీయంగా ఒక జోష్తో ఒక లక్ష్యంతో వచ్చిన బండ్ల గణేష్ గారు ఎందుకు ఆ మెంటాలిటీ కావచ్చు, ఆ ఆలోచన విధానం కావచ్చు, ఎందుకు రాజకీయాలు పట్టలేదు? రాజకీయాలకు పనికిరాని వచ్చిన డౌట్ ఉంది నాగరాజు గారు. స్పీడ్గా మాట్లాడతాను, మొహం మీద ఉన్నట్టు మాట్లాడతాను, ఏదంటే అది మాట్లాడేస్తాను. అవన్నీ రాజకీయాలకు పనికిరామేమని చిన్న భయంతో. సినిమాలకు పనికి వస్తారని ఎవరైనా చెప్పారా మీకు? సినిమా అనేది గొప్ప వ్యాపారం సార్. సినిమా అనేది మంచి వృత్తి, బ్లెస్డ్ మ్యాన్స్ చేసే వృత్తి. ఒక నటుడు అవటం కానీ, ఒక నిర్మాత అంటే ఒక దాని చాలా కళాత్మకమైన వ్యాపారం అది. ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని తగాదాలు, ఇన్ని కొట్లాట్లు, ఇన్ని గొడవలు, ఇన్ని వ్యాపారాలు ఇన్ని ఉండవు. ఇప్పుడు రాజకీయాలు ఈ రాజకీయాలు ఏంటి సార్? ఒరే అరే అని తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటున్నారు. మనకి చికెన్ రేపు ఎవడోడు ఏదో అంటాడు, మా అమ్మ నాయన వచ్చి బాధపడతా కూర్చుంటారు. ఇవన్నీ చూడాలంటే భయం నాకు. ప్రతి రంగంలో ఇది సహజమే. ఇప్పుడు మీరు అన్నారు సినిమా అనేది ఒక కళాం తెలియదని, రాజకీయ కూడా అలాంటిది. అంటే రాజకీయాల్లో అది కూడా ఒక వ్యాపారం లాంటిది. కొంతమంది వ్యాపారంగా చూసుకుంటారు, కొంతమంది సేవగా చూసుకుంటారు. వ్యాపారం పేరు తెచ్చుకోవడానికి, అంటే రాజకీయాల్లో ఉండి ఎంతో మంది పేరు తెచ్చుకున్న నాయకుల్ని ఈ రోజు కూడా మనము వాళ్ళు చిరస్థాయిగా నిలబడిన నాయకుల్ని శిలా విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నాము, అలాంటి వారిని చూస్తున్నాము. అలా చేయొచ్చు. వ్యాపార రంగం రాజకీయ వ్యాపారం అంటున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు సార్? సంపాదన కోసం రాజకీయాల్లోకి రావద్దు, జనాన్ని మార్చడానికి కోసం రాజకీయాల్లోకి. నేను అందుకే రెండు పార్శ్వాలు చెప్పాను. కొంతమంది వ్యాపారం చూసుకుంటారు, కొంతమంది పేరు చూసుకుంటారని. బండ్ల గణేష్ గారు వ్యాపారాన్ని పక్కనే పెట్టి రాజకీయాల్లో నా మార్క్ చూపించుకోవాలి, సినిమాలో నా మార్క్ ఎలా ఉందో రాజకీయాల్లో కూడా నా మార్క్ చూపించుకోవాలని ఆగి ఉండొచ్చు, వేచి చూసి ఉండొచ్చు కదా. అంటే మీరంతా కరెక్టే. మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఇది నేను ఎట్లా ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను మానసికంగా చాలా డిప్రెస్ అయ్యానండి. మనం ఎవరో పని చేయనంత విధంగా పనిచేశాను నేను ఆ రోజు. మీరే చెప్తున్నారు పాల పొంగులాగాని. అంటే నేను జనంలో చాలా తర్వాత చాలామంది అన్నారు, ఒరే గన్ని నీ ఇంటర్వ్యూలు చూసి ఒక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మేము నమ్మేవారు నాయన అన్నారు. అంటే కొంతమంది అంత ఇంప్రెస్ చేసే మనిషిని. అట్లాంటప్పుడు అంత ఫెయిల్ అయ్యేటప్పటికి నాకు బాధ అనిపించింది. అని సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు సిటీలో కూడా లేరు, అక్కడ ఉన్నారు. బయటకు వచ్చి సినిమా ఎలా ఉందని కనుక్కున్నారు, మళ్ళీ దాని మీద ఏదో కొద్దిగా డిప్రెస్, మళ్ళీ అది అవుతారు. రాజకీయాలు కూడా అలా అన్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు బాధ ఉంటుంది. రే ఇంత చేశాను, ఇంతగా వచ్చి ఇంత పబ్లిసిటీ వచ్చి నేను ఫెయిల్ కావడం ఏంటి, కనీసం నాకు టికెట్ కూడా రాకపోవడం ఏంటి అనేది. సరే చల్ వదిలే మళ్ళా చూద్దాం ఏముంది అని ఒక్కసారి ఎందుకు అనుకోలేకపోయారు? అంత విరక్తి ఎందుకు వచ్చేసింది రాజకీయాలంటే? నాకు ఈ రాజకీయాలు అంటే ఏముంది సార్, వీళ్ళు నేను ఎవరైనా శత్రువు అనుకున్నాను అనుకుంటాడు, నాకు శత్రువే. ఎదురొచ్చినా పలకరిను. ఓకే, శత్రువే. కల్లో కూడా శత్రువే. నాకు నచ్చినాడు శత్రువే. ఈ రాజకీయాల్లో పగలంతా తిట్టుకుంటున్నారు, సాయంత్రం పార్టీలో కూర్చుంటున్నారు. పగలంతా మా పేపర్లో అరుచుకుంటారు, సాయంత్రం ఏదైనా ఫంక్షన్లో కలిసి ఇట్లా హక్ చేసుకుంటారు. ఈ సాంప్రదాయం ఏంటా అని. మనకి శత్రువు, మనం జనాన్ని నమ్మగలుగుతున్నాం. నేను పలానా పార్టీ, నేను పలానా వ్యక్తిని, నేను పలానా మనిషిని, నేను వాళ్ళంటే నాకు పడదు అని జనాన్ని పాపం కొన్ని కోట్ల మందికి మనం మెసేజ్ ఇస్తున్నాం. నేను ఈ పార్టీ నుంచి నేను మనిషిని అని. ఈడంతా తిట్టుకుంటున్నాం. సాయంత్రం ఏ అకేషన్లో ఎక్కడో కలిసి మాట్లాడుకుంటున్నాం. అది నాకు నచ్చట్లేదు. అది ఇదేందిరా, ఇదేంటిది? శత్రువు అంటే శత్రువే, మిత్రుడు అంటే మిత్రువే. ప్రాణం కోసం మన కష్టాలు ఉంటే మన మిత్రుడి కోసం ప్రాణం వేయడానికి వెళ్ళాలి. శత్రువు అంటే వాడు ఇంటికి వచ్చినా పలకరియకూడదు. ఓకే, ఇక్కడ స్నేహం వేరు, రాజకీయం వేరు. కొంతమంది నాయకులు తిట్టుకోవచ్చు, అంటే పార్టీ లైన్, పార్టీ స్టాండ్ తీసుకొని తిట్టుకుంటుంటారు. వ్యక్తిగత పరిచయాలతో వేరే ఉండొచ్చు. 2 అన్నదమ్ములు ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటున్నారు రోజులు ఇవి. అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు ఒక పార్టీలో ఉంటారు. ఏదైనా పార్టీ స్టాండ్ ఎవరిది వాళ్ళకు. ఇప్పుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మీ ఇంట్లో దేవుడి విగ్రహం ఉందో లేదో నాకు తెలియదు, కానీ
మీ ఇంటి నిండా పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలు అయితే ఉన్నాయి, నేను చూశాను. థ్యాంక్ యూ. ఓకేనా, ఆయనే మీ దేవుడు అని నేను నమ్ముతాను. మరి దేవుడి ఫోటో నేను చూడలేదు, ఆయన ఫోటోలు అయితే ఉన్నాయి. అలాంటిది మీరు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి ఎందుకు మీరు వెళ్ళలేదంటే అభిమానం వేరు పార్టీ వేరు అని మీరు అన్నది లెక్కే అని మీరు చాలాసార్లు అన్నారు. అలాగే ఇక్కడ రాజకీయాల్లో కూడా పార్టీ వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు ఉండవచ్చు. అలాంటప్పుడు పొద్దున తిట్టుకొని రాత్రికి పార్టీలో కూర్చోడం తప్పు కాదు. మళ్ళీ వాళ్ళ పార్టీ స్టాండ్ వచ్చినప్పుడు పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. దీనికి ఇలా మీరే చెప్పారు కదా, 2 భాషలు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది కానీ పార్టీకి వేరు, రాజకీయం వేరు, అభిమానం వేరు అని చెప్పారు. ఈడ వ్యక్తిగతం వేరు, పార్టీ స్టాండ్ వేరు కదా, మరి ఎందుకు అలా మాట్లాడతారు మీరు? అంటే నాకు నా మైండ్ సెట్ కదా, మీరంతా కరెక్టే నాగరాజు గారు, నేను ఒప్పుకుంటా. కానీ నా మైండ్కి ఇవన్నీ కరెక్ట్ కాదేమో అనిపించింది. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కానీ మా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ పార్టీని కానీ నా కళ్ళలో కూడా నేను ఎప్పుడూ విమర్శించను. ఆయన గురించి అడిగారు అనుకుంటే మాట్లాడను అంతే. నా గురువు గారు నా దేవుడి గురించి మాట్లాడను అంతే. అంతేగాని ముందు ఒకటి వెనకొకటి. ఈ రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ అన్ని కొత్త కనిపెట్టి నార్కో సిస్టమ్ ఏదో ఉంది కదండి, అది కనిపెట్టి నార్కో అది పెట్టేసి పార్టీ ఒక 1 year ప్రతి 1 year ఒక రోజు టెస్ట్ చేయాలి వాళ్ళకి. ఈ 1 year మనసులో వీడు ఏమనుకున్నాడు అని. వాళ్ళ అధినాయకత్వానికి తెలుస్తుంది మన వాడు ఏంటో, మన నిజాయితీ ఏంటో, మరి క్యారెక్టర్. ప్రతి ఒక్క అది కొత్త సిస్టమ్ తెచ్చుకోవాలి. అది ఏదో కనిపెట్టి ప్రతి ఒక్కడు మన పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, పార్టీలో పదవులు ఇచ్చాం. కానీ నాయకుడి గురించి ఏమనుకుంటున్నాడు, అది ఒక మిషన్ పెట్టి 1 year ఒక డేటా తీసుకోండి నాయకుడికి ఇస్తే నాయకుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు సార్. కాదు, అప్పుడు రాజకీయాల్లో రావాలంటే కూడా ఎవరైనా భయపడతారు. నిజంగానే వస్తారు నిజమైన నిజాయితీగా. అది డెఫినెట్ గా నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నా, ప్రతి పార్టీ అధ్యక్షుడిని, ప్రతి ఒక్కరిని, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర ఒక ఇది నార్కో అనాలిసిస్ టెస్ట్ పేపర్ ఉండాలి. ప్రతి నెలకు ఒకసారో ఒక రూమ్లో పంపించి అన్ని కూర్చోబెట్టంగా స్కాన్ ఉంటుంది. ఈ 1 month మనాడు మనసులో ఏం జరిగింది, ఈయన ఎన్నిసార్లు తిట్టుకున్నాడు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నాడు అంతే. నిజాలు ప్రేమించాడు అనుకోండి, అన్ని ఆ నాయకుడిని ఇంకా ప్రమోట్ చేసుకోండి. నిజాయితీయే కదా, యాక్చువల్గా ఉంటుంది కదా. సార్ నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, అది ఇది నోట్లోంచి మాట్లాడటం కాదు. ఇక్కడేముందో నాయకుడు తెలియాలి. ఇక్కడ ఎన్ని బూతులు తిట్టుకుంటున్నాడు, ఇక్కడ ఎన్నిసార్లు అసహించుకుంటాడో తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది పిక్చర్. అప్పుడు ఆ భవిష్యత్తు ఆధారపడి ఉండాలి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండరాదంటారు. ఇక్కడ ఏముంది ఇక్కడ అదే రావాలి, ఇక్కడ నుంచి అదే రావాలని నేను అంటారు. ఇక్కడేం బొబ్బ ఏం సార్ మీ పరిపాలన అంటాడు, లోపల ఏం స్కీములండి, ఈ స్కీములండి జనానికి రేపు ఏం ఆన్సర్ ఇవ్వాలండి, చెప్తే ఎండండి మా నాయకుడు అంటారు. అట్లా ఉండకూడదు. ఆ నార్కోల్ టెస్ట్ తెచ్చి పెట్టాలి నా కోరిక. అప్పుడు చాలా మంది గెలిచినాక పార్టీలు మారటాలో, ఉన్నప్పుడు తిట్టుకోవటాలో అవి ఉండవు. ఇంకా ఒక మాట అన్నారు మీరు, నేను ఆ సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నన్ను ఇది చేశారు, నేను మళ్ళీ రాణిస్తున్నాను అంటే అలాంటి గాడ్ ఫాదర్ మీకు రాజకీయాల్లో దొరకలేదంటారా? మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించి గణేష్ అయిపోయింది నువ్వు నిరుత్సాహపడద్దు, మళ్ళా మనకుంది ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్లలో ఎవరు రాలేదు సార్, నాకు ఎవరు లేరు గాడ్ ఫాదర్. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి బూస్టింగ్ తెచ్చారు, మీరు అసలు చాలా గుర్తించలేదేమో పాపం. అది ఎందుకు గుర్తించలేదు? అదే ఇప్పుడు దాన్ని నేనేం చెప్తా సార్. ఇప్పుడు నా 3 mark ఫెయిల్ అయినా నన్ను గుర్తించాడు, నా బాస్ నన్ను మళ్ళీ లేపాడు నన్ను. అట్లా వీళ్ళు నన్ను గుర్తించలేదేమో. ఓకే, గుర్తించిపోవడం నా తప్పు కాదు కదా సార్. అది గుర్తించలేదు కాబట్టి మీరు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ ఇప్పుడు గుర్తించలేదేమో, మనం అంత అలా అనుకున్న స్థాయికి మనం పనిచేయలేదేమో నా ఫీలింగ్. ఓకే, అందుకు ఇక సైలెంట్ అయిపోయారు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళారా? ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు సార్ ఉద్దేశం. మధ్యలో టీఆర్ఎస్లోకి అరంగేట్రం చేయబోతున్నారు బండ్ల గణేష్ గారని వినపడ్డాను, వాస్తవమేనా? లేదు సార్, లేదా? ఎప్పుడు లేదు సార్. ఎందుకు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆయన కేసీఆర్ బ్రహ్మాండంగా, కేసీఆర్ గారు మాత్రమే బ్రహ్మాండంగా చేస్తున్నారు. కేసీఆర్ గారు మాత్రమే అంటే ఆయన పరివారం ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ నన్ను కాంట్రవర్సీలు అవుతారు? మీరే అన్నారు సార్, కేసీఆర్ గారు బ్రహ్మాండం చేస్తున్నారు అంటే ఆయన చేస్తున్న దాన్ని కింద పరివారం పాటిస్తేనే బ్రహ్మాండం అవుతుంది. మరి ఆ కింది వారు పాటించకపోతే బ్రహ్మాండం ఎలా అవుతుంది? నా కేసీఆర్ గారు పెట్టిన స్కీముల మీద కానీ ఆయన చేస్తున్న పని కానీ ముఖ్యంగా నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా షాద్ నగర్, మా ఏరియా నుంచి అటు మేము మహబూబ్ నగర్, నారాయణపేట, కొడంగ ఈ ఏరియాలన్నీ అసలు వర్షాలు పడ్డా కానీ నీళ్లు లేకుండా బోర్లు ఎండిపోయి ఆర్తనాదాలు ఆలపించే ప్రజలు కష్టాలు ఎన్నో చూసేవాడిని గత 30-40 ఏళ్ళ నుంచి.
రాయచూరు దగ్గర మక్తాల మరికల దగ్గర నుంచి చూస్తుంటే ఆ పొలాలన్నీ ఎండిపోయిన పొలాలు. ఈ మధ్య నారాయణపేట 12 పోతే సస్యశ్యామలం సార్. ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. నా కడుపు నిండిపోయింది. ఇది నా దృష్టిలో ఎవరు చేశారో తెలియదు కానీ కేసీఆర్ గారి వల్ల సాధ్యమైందని నేను అనుకుంటున్నా. అందుకని కేసీఆర్ గారి మీద పాలన మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారండి, మీ టీంని మీరు అని చెప్తున్నారనమాట. మీరు చెబుతుంటే వాళ్ళు చేస్తుంటేనే మాకు కూడా బండ్ల గణేష్ గారు మాకు బాగా రెస్పెక్ట్ పోతే మంచి మంచి ట్రీట్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు మనల్ని ఒక వస్తుందన్నమాట. మీరు మమ్మల్ని నేరుగా చూసుకోలేరు కదా, మీ టీము చూసుకుంటుంది మమ్మల్ని. ఇప్పుడు నాకు చెప్పారు టిఫిన్ తీసుకురా వెళ్ళు, అది వాళ్ళు వచ్చారు తెచ్చారు పెట్టారు నాకు, అంటే మీ ద్వారా వచ్చింది వాళ్ళు పాటించారు, నేను చేశాను దాన్ని, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆయన ఏదైతే ఆయన దగ్గరకు వచ్చి ఫీల్డ్కి వచ్చి పనిచేయరు, ఆయన ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అవన్నీ కూడా బయటకి, అంటే ఆయన అమలు చేసే స్కీమ్స్ అన్నీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయరు. మంత్రులు, కింద ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు వీళ్ళందరూ ఉంటారనమాట, కింద అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ వాళ్ళు అమలు చేస్తుంటే అలా పైనుంచి కిందికి వస్తుంది అనమాట. అప్పుడు అందరూ కలిసి పని చేస్తున్నట్టు కదా. అప్పుడు కేసీఆర్ గారు మాత్రమే పనిచేస్తుంటే కేసీఆర్ గారు వచ్చి అక్కడ వచ్చి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఆయన పని చేయరు, స్కీమ్స్ వచ్చి ఆయన ప్రజల దగ్గరకు వచ్చి ఆయన అందించరు. సరే సార్, మీరు అడిగిందాక నన్ను ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఓకే, నేను మీకు ఏం చెప్పాను, మా వాళ్ళకి టిఫిన్ తెచ్చిమని చెప్పాను. మా ఇంట్లో వన్ టైం టిఫిన్ వేసింది, ఇంకొక అమ్మాయి చట్నీ వేసింది, ఒకళ్ళు ఇడ్లీ వండారు, ముగ్గురు. మా మనిషిని తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. ఈ ముగ్గురులో ఒకళ్ళు ఉప్పు ఎక్కువ వేసిన, ఒకళ్ళు నీళ్ళు ఎక్కువ వేసిన, ఒకడు వస్తా ఈ అమ్మాయి ఈ నాగరాజు ఎందుకు మనం దబ్బుటానికి వచ్చాడని చెప్పి మోషన్లో ట్యాబ్లెట్ వేసిన, మోషన్ ట్యాబ్లెట్ వేసిన, అది నా తప్పు అవుద్దా సార్? కాదు కాదు. అట్లాగే కేసీఆర్ గారు అద్భుతం సార్, కింద తప్పు చేసి ఆయన తప్పు ఎట్లా వద్దు సార్? నేను తప్పని లేదు అంటే కేసీఆర్ గారు మా ఇంట్లో నలుగురులోనే 4 మెంటాలిటీలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంత్రివర్గాలు, ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళందరూ కరెక్ట్ అని నేను ఎట్లా చెప్తా సార్? ఓకే, ఇది ఇప్పుడు ఉదాహరణ టిఫిన్ సంగతి చెప్పా. ఓకే ఓకే, మా ఇడ్లీ మా గారెలో మంచి లాజిక్ చెప్పారు, అది మంచి లాజిక్. వాళ్ళు ఎవడో తప్పు చేస్తే మా బాధ్యత ఎట్లా? తప్పు గురించి మాట్లాడు. ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యేనో ఏ మంత్రినో తప్పు చేస్తే కేసీఆర్ గారు తప్పు అంటే ఎట్లా? నేను తప్పలేదు. కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి వచ్చే ప్రతి ఆలోచనను కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి ద్వారా బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇక ఆర్డీఓలు వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే టీం అంతా చేస్తున్నట్టుగా, అంటే అక్కడ మధ్య మధ్య తప్పులు జరుగుతుంటాయి, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తప్పులు చేస్తారు. ఐపీఎస్ని బ్యూరోక్రాట్స్ మా గురించి మాట్లాడే స్థాయి నాది కాదు, నేను మాట్లాడకూడదు. ఎందుకంటే సార్ వాళ్ళు సర్వీస్ సార్, వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నా చేస్తారు, రేపు ఇంకో పార్టీ ఉన్నా చేస్తారు, రేపు ఇంకో వాళ్ళ డ్యూటీ, వాళ్ళ పైన అధికారులు, పైన నాయకత్వం రూల్ చేసే పార్టీ ఏం చెప్తే చేయటమే సార్. మరి వాళ్ళు చేయడం లేదు కదా ఇప్పుడు పనులు. అదే మనకు సంబంధం లేదు సార్. చేయనీయకపోతే వాళ్ళు చేయరు. ఓవరాల్గా కేసీఆర్ గారి పరిపాలన మీద సూటిగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది సార్. కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు. మరి అంత బాగా చేస్తున్నప్పుడు హుజూరాబాద్ బై ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు, దానికి కేసీఆర్ గారు కాస్త టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం టెన్షన్ ఫంక్షన్ సార్? సార్ బేసిక్ ఒక మాట చెప్పమంటారా సార్? అనకూడదు నేను, మళ్ళీ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? ఏం కాదు, మీరు మాట్లాడేది ఏం కాదు అంటారు, ఇరికిచ్చిపోతారు. మీ సొమ్మేం పోయింది, మీ సొమ్మేం పోయిందంట. ఏం కాదులేండి లాగుతారు బయటికి, మాట పోతే రేపు పొద్దున మా దోలు తీరేది మాది. ఏం దూరదు రాజేంద్ర గారు. ఇప్పుడు ఈ ఇల్లు నేను కట్టుకున్నా సార్, ఇల్లు నేను కట్టుకున్నా. మేస్త్రి ఉన్నాడు, సిమెంట్ వేసేవాడు ఉన్నాడు, ఇటుకేసేవాడు ఉన్నాడు, ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అందరికీ డబ్బులు ఇచ్చి నేను కష్టపడి నేను కట్టుకున్నా ఈ ఇల్లు. ఓకే, కట్టుకున్నాక ఇంట్లో అందరినీ చేరదీశాను. నేను చేరదీసినాక ఆ ఇంటికి ఆర్కిటెక్ట్ నేనే, ఆ ఇంట్లో నాకు రైట్ ఉందంటే మీరు ఇస్తారా? లేదు, పే చేశాను, నువ్వు ఇచ్చినావు అంతే, నువ్వు డిజైన్ ఇచ్చినావు నాకు అంతే. అంతేనా? ఇంకేముందా? అంతేం లేదు, కరెక్టే కదా అంతే. మళ్ళీ లేదు ఈ పెయింట్లు వేసాను సార్ నేను, ఈ ఇంట్లో నేను ఇంటి పెయింట్ నాదే అంటే ఊరుకుంటారు మీరు? నేను డబ్బులు ఇచ్చా, నువ్వు పెయింట్ వేసావు. పోలవరం ప్రాజెక్ట్ ఎవరో కాంట్రాక్టర్లు కడుతున్నారు, రేపు పోలవరం కట్టిన కాంట్రాక్టర్ నాదంటే ఊరుకుంటారు జనం? ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, మీరు కట్టారు కదా అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అనేది నా ఉద్దేశం. నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, నేను టీఆర్ఎస్కి నాకు ఏ విధమైన సంబంధం లేదు, టీఆర్ఎస్ నాకు ఏ విధమైన సంబంధం. కానీ నేను చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని దాన్ని పుట్టించింది, దాన్ని పుట్టింది కేసీఆర్ గారు, దాని రూపకల్పన కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీకి తల్లి తండ్రి అన్ని కూడా దాని పేటెంట్ సార్. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేటెంట్,
దాని హక్కు దాని నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. ఆయన కింద బండ్ల గణేష్ని పెట్టుకున్నాడు, నాగరాజుని పెట్టుకున్నాడు, ఇంకోటిని పెట్టుకున్నాడు, ఆయన ఇష్టం. ఆ పేటెంట్కి నష్టం ఆయనకు నచ్చినప్పుడు తీసేసే రైట్ ఆయనకు ఉంది, దూరం పెట్టే రైట్ ఉంది. ప్రతి ఒక్కడు వచ్చి నాకు ఉంది, నీతో పాటు నేను జెండా మోసాను, నీతో పాటు నేను ఇసుక మోసాను, నీతో పాటు నేను సున్నం కొట్టాను, నీతో పాటు నేను రంగు చేశాను, నీతో పాటు నేను ఎలక్ట్రీషియన్ పని చేశాను అంటే కుదరదు. దాని సృష్టికర్త ఒక పదవిలో ఉండి ఒక పదవి చేస్తూ నాకు వద్దు, నాకు ఈ తెలుగుదేశం పార్టీ వద్దని పదవి తీసి పారదొబ్బి వద్దని 14 ఏళ్ళు కష్టపడి పోరాడి రాత్రనక పగలనక తిరిగి ఎన్నో రిస్కులు తీసుకొని మనం చచ్చిపోదాం అనడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఆమర నిరాధ్యత చేసి అన్నీ చేసుకొని మొప్పిచ్చో మొక్కో బాధపడో అబద్ధమాడో నిజమాడో ఏదో ఒక సహకారం అయితే చేశాడు కదా. బై గాడ్ నేను చెప్తున్నా, తెలంగాణ విడిపోయే రోజు అయిపోయిందిరా తెలంగాణ, ఏంద్రా మన పరిస్థితి, ఇంకా మేము ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయాం పుట్టినప్పటి నుంచి వచ్చి, మనకు అటు పోతేనేమో మనకేమి లేదు, అక్కడ ఎవరు లేరు, మన బతికి ఇక్కడే కదా, ఇవేమైపోద్ది 29వ రాష్ట్రమా 30వ రాష్ట్రం మంది 29వ రాష్ట్రం, ఈ అట్టడుగు నుండి పోతామేమో, ఇంకా మన బతుకులేంది, ఒక బీహార్ ఉద్యమం కొట్టుకుంటారేమో అని చాలా భయపడ్డా సార్ నేను. ఈరోజు ఒక 5-6 సంవత్సరాల తర్వాత గుంటూరుకు పోతే మళ్ళీ ఇబ్బంది, గుంటూరు 1 ఇయర్ లోపు వచ్చేసినాం కదా సార్. మాకేం తెలుసు, మా ఇంటి పక్కడే తెలుసు, మా ఇల్లు నాకు గుర్తులేదు. ఓకే, మా ఇల్లు మాకు గుర్తులేదు గుంటూరులో. మీకు మా ప్రాపర్ ఎప్పుడో బతకడానికి వచ్చేసినాం మేము, ఎప్పుడో 50, 45, 46 సంవత్సరాల నాడు మా నాన్న వచ్చి తీసుకొచ్చేసాడు మమ్మల్ని. మాకేం తెలుస్తుంది సార్ ఇప్పుడు చెప్తున్నా, ఎట్లా అని భయపడినండి. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. తెలంగాణ విడిపోయినాక ఏం చేయాలి, భారతదేశంలో నంబర్ 1 స్టేట్ అనిపిస్తుంది నాకు. సస్యశ్యామలం, ఎక్కడ 24 గంటల కరెంటు, ఎక్కడ వాటరు అద్భుతంగా చేస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరైనా మొదలుపెట్టండి, ఎవరైనా క్లెయిమ్ చేసుకొని ఉండే, మాకు అనవసరం. రాజశేఖర రెడ్డి గారు చేశారో, ఎన్టీ రామారావు గారు చేశారో, చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరంగా మార్చారు. తప్పలేదు సార్, నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలియదు అవన్నీ, నాకు తెలియదు సార్. నాకు ఎవరు ఏం చేశారో నాకు తెలియదు. ఎవరు మొదలుపెట్టినా ఈరోజు అనుభవిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, సస్యశ్యామలం చేసాం. ప్రతి ఒక్క పొలాలు కూడా ఏం రేట్లు సార్, ఇక్కడ భూమి రేట్లు ఏం రేట్లు అనుకుంటున్నాడు ఇక్కడ, ఎంత అద్భుతంగా ఉంది. అది తాజ్మహల్కి ఎంతమంది కూలీలు కట్టారో కదా, తాజ్మహల్ కట్టింది షాజహాన్, దాని బునాది ఎవరు వేశారో నాకు తెలియదు, ఎంతమంది కూలీలు కట్టారో నాకు తెలియదు, ఎంతమంది డిజైన్లు వేశారో నాకు తెలియదు, ఏ దేశం నుంచి వచ్చి ప్లాన్ చేశారో నాకు తెలియదు. కానీ దాన్ని కట్టిన ఆయన పేరు అదే కదా. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు నీళ్ళు వచ్చినాయి అన్న ఫీలింగ్ ఉంది. అంటే కేసీఆర్ గారు మాత్రం బాగా చేస్తారని నా నమ్మకంతో మీకు చెప్తున్నా, అంతేగాని నేను టీఆర్ఎస్ పార్టీ కాదు. ఓకే, ఇక్కడ భూములకు భూమి వచ్చింది, అది వచ్చింది బాగా చెప్పారు మీరు. ఖచ్చితంగా అది హైదరాబాద్లో భూములు కొనాలంటే మాలాంటి వాళ్ళ వల్ల కాదు అది. అయితే మౌలిక వసతుల్లో ఒకటైన రోడ్లు, సిటీ రోడ్లు కూడా సరిగ్గా లేవు. వర్షం వస్తే తెప్పలు వేసుకొని తిరగాల్సిందే హైదరాబాద్ రోడ్లలో. కార్లు కూడా అలా కొట్టుకొని పోతున్నాయి. మనం చూస్తారు లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల్లో ఎట్లా కార్లు అలా కొట్టుకుపోయాయి. మీరు అంతా తెలిసిందే, లింగోజీ కూడా అదంతా కూడా మీరు చూశారు. మళ్ళీ మరి కనీసం డెవలప్మెంట్ లేకోకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ లేదని అనేవాడిని, వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కాదు. హైదరాబాద్ డెవలప్మెంట్ ఉందో లేదో వచ్చి చూపి, అదే ఈ రోడ్లు కానీ బోట్లు వేసుకొని తిరుగుతున్నాం, షిప్లు వేసుకొని తిరుగుతున్నాం, టైటానిక్ వేసుకొని తిరుగుతున్నాం, మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారంటే, ఒకసారి బాంబేనో, ఒకసారి కేరళనో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్, ఇక్కడికి వెళ్ళి చూపించండి సార్. భారతదేశంలో నంబర్ 1 సిటీ హైదరాబాద్ నా దృష్టిలో. భారతదేశంలో నేను లాస్ట్ వీక్ బెంగళూరు వెళ్ళా. ఎయిర్పోర్ట్ నుంచి నేను అనుకున్న పాయింట్కి వెళ్ళడానికి నేను డ్రైవర్ని ఎక్కినాక ఎంతసేపు అవుద్దాయా అని అడిగా. 45 మినిట్స్ సార్ అన్నాడు. తొందరగా వెళ్ళమ్మా, కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పా. 1:45 కూడా రీచ్ అవ్వలేదు సార్. నేను పోయేటప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, ఇవాళ హైదరాబాద్లో ఉన్న రోడ్ ఫెసిలిటీ సార్, తుఫాన్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు లెక్కేస్తే ఎట్లా సార్, మామూలుగా జీవితం ఎట్లుంది, ఇవాళ హైదరాబాద్ కనెక్టివిటీ ఎట్లుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లుంది, అవుటర్ రింగ్ రోడ్ ఎట్లుంది, కొత్త రోడ్లు ఎట్లా డెవలప్ అవుతుంది. నైట్ పూట ఎప్పుడన్నా మేము అటు వెళ్తే మా అమెరికాలో ఉన్నా అన్న ఫీలింగ్ నాకే కలుగుతుంది. 38 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న నాకే ఇది మన ఊరేనా, ఇది హైదరాబాదేనా అని ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది ఎవరు డెవలప్ చేశారో నేను చెప్పను, దీని అదృష్టం, ఈ గడ్డ అదృష్టం. ఈ కరప్షన్ కూడా అంతే స్థాయిలో ఉందంటున్నారు కదా. కరప్షన్ ఇవన్నీ నేను చూడలేదు సార్, ఎందుకంటే మనకు తెలియదు. అంతే స్థాయిలో ఉందంటున్నారని మీరు చెప్పారో నాకు తెలియదు. కానీ
ఉందో లేదో నాకు తెలియదు. అంటే పరిపాలన కనిపిస్తోంది మీకు బాగా ఉందనేసి, కరప్షన్ కనిపించడం లేదు అంటే. కరప్షన్ అంటే నేను వెళ్ళి వాళ్ళతో వ్యాపారం చేస్తున్నా, నేను పార్టీలో ఉంటేనో కరప్షన్ ఉందో లేదో చెప్తా, నాకేం సంబంధం లేదు. నేను మీలాగా చూసేవాడిని కాబట్టి నేనేం చెప్తా. ఓకే ఓకే. డెవలప్మెంట్ ఎలా చూశారు? వెళ్ళారా? తిరగట్లేదు డెవలప్మెంట్కి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని వెళ్ళారు? అన్నీ చూసి వచ్చాను నేను. అరే సస్యశ్యామల అయిపోయాయి సార్. మహబూబ్నగర్ జిల్లా వచ్చి చూడండి సార్, మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లున్నాయి పొలాలు చూడండి, ఏ జిల్లా అని చూడండి సార్ వచ్చి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, అంటే మీకు 1 సంవత్సరం పిల్లవాడిగా ఉన్నప్పుడే మీరు ఇక్కడ వచ్చేసారు. కానీ మీ సిటిజన్ వచ్చేసి ఆంధ్రానే, అంటే మీరు గుంటూరు వాసులే, కానీ ఇక్కడ వచ్చి స్థిరపడి ఉండవచ్చును, గుంటూరు వాసులే. మళ్ళీ ఆంధ్ర వాసులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏపీకి తెలంగాణకి కృష్ణా నదీ జలాల గురించి గొడవ జరుగుతుంది. దీని గురించి ఏమంటారు మీరు? ఎవరు తప్పుంటారు? మీకు తెలియదు. నాకు తెలియదు, నేను ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి మాట్లాడు, కర్ణాటక గురించి మాట్లాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడు, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడు, ఇవన్నీ పక్క రాష్ట్రం నేనేం మాట్లాడేది? నాకు వచ్చిన దగ్గర నుంచి, నాకు ఓటు హక్కు దగ్గర నుంచి వచ్చింది నేను తెలంగాణ అయితే, మీరు పక్క రాష్ట్రం నేనేం మాట్లాడాలి? మీరు ఆంధ్ర. అరే 100 ఏళ్ళ సార్ మేము మాకు వచ్చింది ఇక్కడ, మేము చదువుకుంది ఇక్కడ షాద్నగర్ జెడ్పిహెచ్వి స్కూల్లో, మేము 10th క్లాస్ నుంచి చేవేళ్ళ దగ్గర షాబాద్లో, ఇక్కడ చదువు, మా విద్యాభ్యాసం ఇక్కడ, మా ఫ్రెండ్స్ ఇక్కడ, మా జీవనం ఇక్కడ, మా జీవనాధారం ఇక్కడ, మా బతుకు ఇక్కడ, మా బతుకు పోరాటం ఇక్కడ, మేము ఆఖరికి ఏమైనా మాది ఇక్కడే. అంతేగాని మీరు కర్ణాటకలో ఏమవుతుంది, ఆంధ్రాలో ఏమవుతుంది, మహారాష్ట్రలో ఏమవుతుంది, ఛత్తీస్గఢ్లో ఏమవుతుందంటే నేనేం చెప్పాను? ఆ రాష్ట్రాలు ఏమైనా తెలంగాణ ఏపీ మధ్య నాకు నేనేం చెప్తా సార్? ఈ అమ్మ మీరు భలే ఉన్నారే. మీరు సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతమా సాంస్క్రిటా? ఇదే సాంస్క్రిటా మీరు సెకండ్ లాంగ్వేజ్? మాకు తెలుగే సార్. మీరు చదువుల గురించి వీటి గురించి మీరు మాట్లాడదు, మీకు 100 సార్లు చెప్పారు. మీరు అలా అల్లుకుపోతుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఒక స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ గురించి పవనేశ్వర ఈశ్వర అని అసలు గుక్క తిప్పకుండా మాట్లాడారనమాట. అసలు ఆ పదాలు పలకడం కూడా నా చేత కాదు. ఎందుకు కాదు? మీరు మాట్లాడారు. మీరు ఎవరిని ఎక్కడ బొక్కలు పెట్టాలా, పదాల ఉచ్చారణ, ఎవరిని ఎక్కడ బొక్కలు పెట్టాలా, ఎవరిని ఎక్కడ దొబ్బాలా, అవునా అట్లానా అని అడిగి, పదాల ఉచ్చారణ వేరు, ప్రాస పలకడం వేరు. ఓకేనా? అంటే నేను మీ ప్రాస బాగుంటది, నేను ఇంటర్వ్యూ చేయడం ఇరికించడం వేరనమాట. అంటే ఆ ప్రాస సంకల్పమే ఇరికించటం, మీరు మీ ఎజెండానే ఇరికించటం, మా ఎజెండా మాట్లాడుకోవటం. దానికి సంస్కృతం నాగరాజు గారు, మీ ఎజెండానే ఇరికియాలని వస్తారు, మా ఎజెండా నాగరాజు గురించి కాటేసుకోకుండా బయటికి వెళ్ళాలి మేము వస్తాం. అది ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేది భగవంతుడు నిర్ణయించాలి. అయ్యి అన్నేలోపు ఎవరు చెప్తారు? మొత్తం మీద అయితే ఇప్పుడు మీరు కేసీఆర్ గారి పరిపాలన గురించి చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికకు కేసీఆర్ గారికి సంబంధం ఏంటి అసలు? మీరు నేను కేసీఆర్ గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఇంత పెద్ద స్టోరీ చెప్పారు మీరు. ఆయన జెండా మోసింది, దానికి పేటెంట్ హక్కులు, ఆయన ఇల్లు. పోనీ సార్ హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే నాకేం వచ్చేది ఉంది, పోయేది ఉంది సార్. హుజూరాబాద్లో ఎవరైనా గెలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మారిద్దా, ఏమన్నా అయ్యిద్దా చెప్పండి? ఎందుకు దాని గురించి ఊరికే? హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే నాకేం సార్? నాకు సంబంధం లేని విషయం కదా. హుజూరాబాద్లో గెలవంగానే ప్రభుత్వం మారిపోయింది, ముఖ్యమంత్రి తల్లకిందులైపోతాడు, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఏమో టెన్షన్ ఉంటుంది. హుజూరాబాద్లో గెలిస్తే ఏంది, ఓడిపోతే ఏంది, నాకేం సంబంధం? హుజూరాబాద్ ఊరే నేను చూడలే ఇప్పటి వరకు. తెలంగాణలో హుజూరాబాద్ చూడలేదు నేను పోలేదు, అటు నాకేం అటు వరంగల్ నువ్వు హుజూరాబాద్ నేను పోలేదు, నాకు సంబంధం లేదు. అంటే నేనేంటంటే కేసీఆర్ గారి పరిపాలన గురించి చెప్తున్నా. దళిత బంధు అనే ఒక పథకాన్ని కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి మీద ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని పెట్టి వెంటనే 500 కోట్లు రిలీజ్ చేయడము, పాడి కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నుంచి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడము, ఇలా మొత్తం డెవలప్మెంట్ అంతా చేసేస్తున్నారు అనమాట. అంటే ఒక్క ఈటల రాజేంద్ర గారి కోసం అంటే ఆయన చూసి భయపడి ఆయన మీద ఎలాగైనా గెలవకపోతే మనకు అప్రతిష్ట పాలవుతుంది ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఇంత చేస్తున్నారు కదా. మరి దాని గురించి ఏమంటారు మీరు? అసలు ఈటల రాజేంద్ర గారు అంటే భయపడుతున్నట్ట లేదా? నాకు తెలియదు సార్. రాజేంద్ర గారి గురించి కేసీఆర్ గారు ఎందుకు భయపడతాడు సార్? భయపడుతున్నారు కాబట్టి ఈరోజు దళిత బంధు అనేది హుజూరాబాద్కి పరిమితం చేశారు. హుజూరాబాద్కి దళిత బంధు తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం చేయమంటున్నారు అందరూ కూడా డిమాండ్. రైతు బంధు కూడా హుజూరాబాద్ లోనే అప్పుడు పెట్టాడు స్టార్టింగ్. అవును, రైతు బంధు హుజూరాబాద్ లోనే స్టార్ట్ చేశారా అనుకుంటున్నా నేను. మీరు అనుకుంటున్నారా? ఓకే, మీరు ఇరికియాలని ట్రై చేయకండి. మీరు అన్నారు కదా రైతు బంధు కార్యక్రమం అయితే నాకు హుజూరాబాద్ లో స్టార్ట్ చేశారు ఇంతకుముందు. అదే కార్యక్రమం ఏదో చెప్తారు ఒకసారి? నాకు మీకంటే ఇదే పని, ఎవరు ఏం చేశారని నాకు అది పని కాదు కదా. వాళ్ళు కానప్పుడు ఎందుకు చెప్తారు? మరి అనుకుంటున్నా దానికి ఊరికే దాని ఎందుకు, నాకు హుజూరాబాద్ నాకెందుకు సార్? లేదు, మీరు కేసీఆర్ గారి గురించి. అరే కేసీఆర్ గారి పరిపాలన బాగుందని చెప్తున్నా నేను, ఇప్పుడు బాగుంది అని చెప్తున్నా. ఆయన హుజూరాబాద్ ఎన్నిక గురించి కేసీఆర్ గారి స్టోరీ మీరు ఇంత చెప్పారు కదా,
అది ఎవరిని ఉద్దేశించి చెప్పారు అంటున్నా నేను. ఎవరిని ఉద్దేశించి అంటే నాకు అర్థం కాల. ఇల్లు నేను కట్టుకున్నాను, ఆర్కిటెక్చర్. అరే టీఆర్ఎస్ పార్టీ ఓనర్ ఆయనండి, ఆయన ఇష్టం ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని తీసుకోవాలి ఆయన అది ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? కేసీఆర్ గారిని ఎవరైనా ఇప్పుడు రాజేంద్ర గారి గురించి ఎవరినైనా తీసేయచ్చు, ఆయన ఎవరినైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీ అది. రామారావు గారు ఎన్టీఆర్ గారు 30 మంది ఎమ్మెల్యే ఒకేసారి తీసి మంత్రులు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోలేదా? టీడీపీ పార్టీ ఆయన తీసేలే కదా, ఆయన రాజీనామా చేశారు కదా. ఎవరు మంత్రిగా తీసేస్తే రాజీనామా చేశారు. అది మంత్రిగా తీసేసారు. రాజకీయాలు ఇవన్నీ మామూలు సార్, ఇవన్నీ మామూలు. నచ్చితే ఒక గౌరవించుకోవడం కాపురం చేస్తారు, లేకపోతే విడిపోతారు. దాంతో ఏముంది పెద్ద ఇంటర్నేషనల్ సమస్య ఏంది ఏమన్నా? ఇది ఇంటర్నేషనల్ సమస్య ఏం కాదు కదా. దీనివల్ల భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం దిక్కల పెక్కటిల్లేలాగా అరిసి గగ్గోలు పెడతానే ఏంది. ఈ జనం ఒక రాజీనామా చేస్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు, చనిపోతే ఎలక్షన్ జరుగుతుంది. నోముల నరసింహయ్య గారు చనిపోయారు, మళ్ళీ ఎలక్షన్ జరిగింది. అట్లా రాజేంద్ర గారు నామినేషన్ చేశారు, జరుగుద్ది. ఇంకోసారి అక్కడ మన దుబ్బాకలో ఎవరో చనిపోయారు, ఎలక్షన్ జరిగింది. ఇవన్నీ మామూలే, ఒక ప్రాసెస్. దీని గురించి హుజూరాబాద్ దొబ్బుతారే. అంటే హుజూరాబాద్ ఎన్నికకు చాలా ప్రతిష్ట ఏమీ లేదు. హుజూరాబాద్ అసలు కౌంటే చేయకూడదు సార్. హుజూరాబాద్ ఏ పార్టీ కౌంటే చేసుకోకూడదు. మామూలుగా జరుగుతుంది, వాళ్ళు కొట్టుకున్నారో రాజీనామా చేసుకున్నారో పార్టీ ఎలక్షన్ జరుగుతుంది. ఎవరు గెలిచినా పెద్ద ఇష్యూయే కాదు. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో అలా మెరుపుతీగల వచ్చి మళ్ళీ ఎన్నికలు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి మారారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం వస్తుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభిమానంతో ఇప్పుడు వెళ్ళి కలిసారా మళ్ళీ ఏమన్నా మీరు? కరెక్ట్ టైంలో కరెక్ట్ నాయకుడిని పెట్టారు సార్ వాళ్ళు. అవునా? 100%. రేవంత్ రెడ్డి గారు పీసీసీ కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేను చెప్పే కూడా, నేను ఎప్పుడో ట్వీట్ కూడా చేశా, ఒరే నాయన తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బతకాలంటే రేవంత్ రెడ్డి లాంటికి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇదొక నిర్ణయం. ఓకే, ఎంటైర్ ఇండియాలో తెలంగాణకి సమర్థమైన కాంగ్రెస్ నాయకుడిని ఇచ్చారు వాళ్ళు. నాకు సార్ ఇప్పుడు యుద్ధం చేస్తాం సార్. ఇప్పుడు ఒలింపిక్స్కి ఎంతోమంది వెళ్ళారు, అందరికి గోల్డ్ మెడల్ రావాలని లేదు. గోల్డ్ మెడల్ రావడానికి ట్రైన్ అయినాడిని, పరిగెత్తగల సత్తా ఉన్నాడిని 130 కోట్ల మందిలో 10 మందిని పంపించారు. మన దగ్గర నుంచి 20 మంది సెలెక్ట్ చేసి పంపించారు. 130 కోట్ల మందికి గోల్డ్ మెడల్ కొట్టాలని కలగంటాం, కానీ మన సత్తా లేదు. కానీ ఈ రాజకీయ యుద్ధంలో, ఈ తెలంగాణ పోరాటంలో, ఈ తెలంగాణ పార్టీలో మనుగడ కోసం పోరాడే సత్తా ఉన్నవాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడ కేసీఆర్ గారిది అద్భుతమైన పాలన చాలా బాగుంది, చక్కగా చేస్తున్నారు, భూములని శశశ్యామలని చెప్తున్నారు. మరి అంత అద్భుతమైన పాలన కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు ఆయన చరిష్మా ముందు రేవంత్ రెడ్డి గారు అనగలరా? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అనొచ్చు అనకూడదు అనండి. దేవకన్య భారీగా ఉన్న 10 ఏళ్లకో 11 ఏళ్లకో మనసు మారిద్ది మనకి. ఓకే, ఎంత అద్భుతంగా చేసినా ఏదన్నా ఉందని ఇంకోళ్ళకి అవకాశం ఇద్దామని ప్రయత్నం చేస్తారు, తప్పులేదు. ఆ ప్రయత్నానికి పోరాటానికి సమర్థమైన నాయకుడు కావాలి. ఎవరైనా ఇప్పుడు దారిని ఎవరినైనా పీసీ చెయ్యి అంటే కనీసం ఆలోచించరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు టీఆర్ఎస్ కరెక్ట్గా సమర్థమైన ఎదుర్కొనగల సత్తా ఉన్నవాడు. కొట్టుకోవటానికి కూడా సమర్థమైన నాయకుడు కావాలి కదా సార్. అవతలాడు మొత్తం ఏమీ లేకుండా మామూలుగా నిలబడితే అవతలాడు కిక్ ఉండదు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుంది సార్? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే అన్ని సినిమాలు అన్ని బంద్ చేసుకొని ఇలా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉందరా చూద్దాం అనుకుంటారు. ఇండియానో ఈ చిన్న బంగ్లాదేశో ఇండియానో దేనికి పనిరాని దేశం చేస్తే సినిమా చూద్దాం లేరా, రేపు పేపర్ చదువుకుందాం లేరా అనుకుంటారు. ఇండియా గెలిచిందా లేదు, రేపు పేపర్ చదువుకుందాం అనుకుంటారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే టీవీలో చూస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ వర్సెస్ కిక్ ఉంటుంది, ఫైట్ మంచి కిక్ ఉంటుంది, అన్డౌటెడ్లీ కిక్ ఉంటుంది. ఓకే, ఇకపోతే మీరు పీసీసీకి సంబంధించి పీసీసీ అధ్యక్ష పీఠం కోసం తెలంగాణ నుంచి బ్రాహ్మణ సమాజం దుద్దిల శ్రీధర్ బాబు గారు ట్రై చేశారు, మది ఆష్కి గౌడ్ గారు ట్రై చేశారు, ఇక ఫైర్ బ్రాండ్గా అంటే తెలంగాణ టైగర్గా పేరుగాంచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ట్రై చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సరైన పర్సన్, సరైన నిర్ణయం తీసుకున్నాడు, సమర్థుడు అంటున్నారు. అంటే వీళ్ళంతా అసమర్థులా? అందరూ సమర్థులే. మన రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళు సమకాలికులే కాదు. వీళ్ళందరిలో క్రేజ్ ఉంది ఆయనకి ఇప్పుడు సార్. ఒక్కొక్కరికి ఒక క్రేజ్ ఉంటుంది సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్రేజ్ లేదా? 100%. రేవంత్ రెడ్డి కొన్నంత ఇవాళ జనాకర్షణ కోమటిరెడ్డి వెంకన్నకు లేదు. వెంకన్నకు కూడా గొప్ప నాయకుడు. వెంకన్న నాకు 25 ఏళ్ల స్నేహితుడు. వెంకన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆత్మలుగా ఉన్నక్కడి నుంచి నాకు పరిచయం. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎవరికి ఇవ్వాలని నన్ను అడిగితే నేను రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్తా. కానీ రేవంత్ రెడ్డి గారి కంటే నాకు వెంకటరెడ్డి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు పార్టీ బతకడం ముఖ్యం, పార్టీ గెలవటం ముఖ్యం, పార్టీ నిలబడటం ముఖ్యం. పోరాటంలో
ఈ ముఖ్యం కాబట్టి సమర్థుడికి ఇవ్వాలి. 11 మంది మంచి ప్లేయర్లు ఉంటేనే క్రికెట్ టీం అవుతారు. కానీ అందులో కెప్టెన్ ఒకటే ఉంటాడు. అందులో 11 మంది ఆట రాని పెట్టి కెప్టెన్ ఒకటే మంచివాడంటే క్రికెట్ టీం గెలవదు. అట్లాగే కథవాళ్ళందరూ కూడా సమర్థులే, 11 మొత్తం టీం అంతా సమర్థులే, కానీ ఇళ్లలో ఒకటి కెప్టెన్ ఉండాలి. అట్లాగే కథవాళ్ళు ఇప్పుడు మధుగాష్కి గారు కానీ, శ్రీధరన్న కానీ, వెంకటరెడ్డి అన్న కానీ, కథవాళ్ళు అందరూ మంచివాళ్ళే, కానీ ఇళ్లలో కెప్టెన్గా ఈరోజు రేవంత్ రెడ్డి చరిష్మా బాగా ఉపయోగపడుతుందని నమ్మినండి నేను. కాంగ్రెస్ పార్టీలో చాలా జూనియర్ కదా ఆయన. జూనియర్ సీనియర్ ఏమని తీసి పక్కన దొబ్బన్నా. జూనియర్ ఏంది సీనియర్ ఏంది, అడు దిగిందా దిగలేదా అని వాడు సమర్థుడే కాదని చూడాలి. కానీ జూనియరు సీనియర్ 90 ఏళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో పాపం, వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా జూనియర్ సీనియర్లు ఏందన్నా, ఏది ఎప్పుడు తీసేయండి. అది సమర్థుడికి పట్టం కట్టండి. సీనియర్కి విలువ లేదా, ఇట్లా నడుచుకుంటా వచ్చేవాడు సీనియర్ అయితే ఎవరు అట్లా నడుస్తున్నారు కాంగ్రెస్ చెప్తున్నా, నడవటం కాదు ఎవరికైనా చెప్తున్నా, కాదు ఎవరు నా సమర్థత అనేది కావాలి సార్, సమర్థత కావాలి. కోదండరెడ్డి గారు ఉన్నారు, ఎంత పెద్ద ఆయన, ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన ఇప్పుడన్నా ఆయన మేమందరం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. ఇలా కన్స్ట్రక్షన్ చైర్మన్ కోదండరెడ్డి, మన కోదండరెడ్డి గారు, ఆయన పీసీసీ అంటే ఇస్తారా సార్? ఆయన గౌరవం ఆయనకి, వాళ్ళందరూ పెద్ద మనుషులు వాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు ఫైట్ కిక్కే వేరబ్బా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పాగా. ఓకే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. ఇకపోతే అటువైపు బీజేపీ కూడా తన జోష్ని పెంచుకుంటూ వస్తుంది, తన మార్కు చూపిస్తోంది. ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర కూడా స్టార్ట్ చేశారు కదా. ఈ పాదయాత్రలతో సీఎం అవుతారనేది ఒక ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది. ఆయన పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? నేనేం చెప్తా సార్ పాదయాత్రల గురించి మీరు ఏమంటారు అంటే? పాదయాత్ర నేను మాట్లాడలేదు సార్, మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. మీరు ఏది మాట్లాడినా రిలవెంట్గా ఉంటుంది. రిలవెంట్ కాదన్న, పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిద్దని ఏం మాట అని పిచ్చి మాటలు అవన్నీ పాదయాత్ర చేస్తే నేను చేస్తారు. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా కొట్ల మా కనీసం మంత్రి చేస్తానని చెప్పండి. మా జోగులాంబ గుడి దగ్గర నుంచి ఆదిలాబాద్ రోజు నడుచుకుంటా పోయి వస్తా, 1 year నడుస్తా, మంత్రి చేస్తాను నాకు హామీ ఇవ్వండి. ఏంది ఎన్ని మాటలు? సమర్థత ఉండాలి, స్తోమత ఉండాలి, దమ్ము ఉండాలి. కానీ పాదయాత్ర చేస్తే పొర్రు దండాలు పెడితే అవుతారు. ఇవన్నీ ఏంది? మీరు అనండి, నాకు ముఖ్యమంత్రి కూడా మంత్రి చాలు. మా జోగులాంబ దగ్గర నుంచి ఆదిలాబాద్ తెలంగాణ ప్రతి ఊరు 2 ఏళ్ళు తిరుగుతానే ఉంటా, ఇంటికి కూడా రాను. ఎమ్మెల్యే వద్దా, మంత్రి కావాలన్నా? ఎమ్మెల్యే మంత్రి అవ్వాలి. మరి ఎట్లా శ్రమ తప్పుతుంది కదా. ఎమ్మెల్యే ఖచ్చితంగా మంత్రి కావాలి. మరి అంత తిరుగుతానంటున్నా కదా. మరి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సీఎం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సీఎం అయ్యారు కదా. మరి ఈ పాదయాత్ర అంతా వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను ఎందుకంటా అన్నా, నేను ఆ పాదయాత్ర చేస్తే అయ్యారని నేను ఒప్పుకోను. నువ్వు ఏళ్ళు చూపించి వీడు ఎక్కడ దొరుకుతాడా, వాళ్ళని గిలీల్ ఖాన్ ఇచ్చినట్టు నరికేయాలని ప్రయత్నం చేయగాని అవన్నీ అయ్యే పనులు కాదు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు, చేయకపోతే గాడు అనేది నేను ఒప్పుకోను. కేసీఆర్ గారు పాదయాత్ర చేశాడా? కేసీఆర్ నవీన్ పట్నాయక్ పాదయాత్ర చేశాడా? మమతా బెనర్జీ పాదయాత్ర చేసిందా? ఏందన్నా మాట్లాడుతావు నువ్వు? ఓవరకే మాట్లాడేటప్పుడు ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రులు అందరూ పాదయాత్రలు చేశారా? కర్ణాటక ముఖ్యమంత్రి మారారో మారలేదో ఉన్నాడు గురించి చెప్తున్నా, ఉన్నాళ్ళ గురించి. కేసీఆర్ గారు పాదయాత్ర చేశాడా అంటున్నా. బ్రెయిన్ యాత్ర చేయాలి, పాదయాత్ర కాదు. బ్రెయిన్ యాత్ర చేయాలి. ఎప్పుడు జనాన్ని ఎట్లా మనసు దోసుకోవాలి, జనం దృష్టిలో ఎట్లా ఉండాలని బ్రెయిన్ యాత్ర చేయాలి. మరి 2023 ఎన్నికల్లో తెలంగాణలో జనం మనసు దోచే నాయకుడు ఎవరంటారు? ఏ పార్టీ అంటారు? ఇప్పుడు ఎట్లా చెప్తావన్నా? కడుపు రాలేదు, అమ్మాయి అబ్బాయి మీకు పుడతారని నేను ఎట్లా చెప్తా? మీరు జోష్యం చెప్తారు కదా. అరే కాదన్న, నాకు ముందు ప్రెగ్నెన్సీ కావాలి, ముందు ప్రెగ్నెన్సీ కావాలి, తర్వాత 9 నెలల బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, డెలివరీ అయినాక అమ్మాయి అబ్బాయి చెప్తాం. కానీ 2 ఏళ్ళు ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఎట్లా చెప్తాను చెప్పండి? ఎలక్షన్ ముందు అయితే చెప్తారా? చెప్తే ఫెయిల్ అయ్యా కదా, నువ్వు ఇరికిచ్చావు కదా, ఈసారి చెప్పను. 100 స్థానాలు చెప్తున్నా రాసి పెట్టాను. అందుకనే 100 అప్పుడు కిక్కిట అని చెప్పాం. అప్పుడు కిక్కి ఇవ్వాలి, మనం నమ్ముకున్న అదే నాలో ఉన్న గొప్పతనం. మనం నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి, మనం నమ్మిన వాళ్ళు బాగుండాలి, మనని నమ్మాలి. మన దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం నమ్మాలి, మనం వెళ్తే వాడి మీద నమ్మకం తేలాలి. అప్పుడు కానీ ఊరికే ఏమండి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను, గెలుస్తుందో గెలవదో నాకు సంబంధం లేదు, గెలవచ్చు గెలకపోవచ్చు, మీరు ఓటు వేస్తే వేయండి, వేయకపోయింది అంటే జనం ముడ్డి మీదనే బయటికి పంపిస్తారు. ఉత్సాహాన్ని ఇవ్వాలి. గెలుస్తున్నాం, కిక్ వస్తుంది, మందే రాజ్యం, మందే పవరు, రండి
కదిలి రండి తరలి రండి దుమ్ము దుమ్మేద్దాం అని చెప్తే కొంచెం అటు ఇటు ఉన్నాళ్ళు కొంచెం కిక్ వస్తుంది. అటు ఇటు ఉన్న వాళ్ళంటే అంటే కొంచెం ఒక 10% ఎవరు కోటేద్దామని ఆలోచనలో ఉంటారు సార్ తటస్థుల్ని. అటు ఇటు అంటే మళ్ళీ నాకు మీ భాష మా భాష ఇది తటస్థులు తటస్థులు అంటే అనమాట. అంటే ఇప్పుడు ఏం చెప్పలేరు అనమాట. అందుకే జ్యోతిష్యాలు చెప్పడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నామని మరో లగడపాటి రాజగోపాల్ లాగా మారిపోయారు బండ్ల గణేష్ గారు. ఆయన పాపం జ్యోతిష్యాలు ఫెయిల్ అయిన రాజకీయ సన్యాసం చేశారు. బండ్ల గణేష్ గారు కూడా నేను జ్యోతిష్యాలు చెప్పలా, మీరు ఊరికే మాట్లాడవాకండి. లాస్ట్ టైం మీరు చెప్పారు 100 స్థానాలు 100 అంట 100 అంటాం 120 అంటాం 117 ఉంటే 120 అంటాం. జ్యోతిష్ ఉంటానా మొత్తం గెలుస్తాం. ఇప్పుడు ఎక్కడ పోటీ చేసినప్పుడు పార్టీలో మేము ఓడిపోతాం అన్న ప్రచారం చేస్తాడా? ఏందన్నా నువ్వు మాట్లాడుతావు అర్థం లేకుండా. కాదన్న ఎవడన్నా ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఇండిపెండెంట్ కూడా వాడు 100 ఓట్లు వచ్చేవాడు కూడా రేపు గెలవబోతున్నా నేనే ఎమ్మెల్యేని మీకే సేవ చేస్తానని మాట్లాడతాడన్నా. గెలుస్తామని చెప్పడం వేరు, మా పార్టీకి గెలుస్తుందని చెప్పడం వేరు, ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పారు. అరే చెప్తావన్నా, చెప్తే నష్టం ఏందంటున్నా? జ్యోతిషం అది జ్యోతిష్కు అనరాదు. నువ్వు అనుకుంటే మేము ఎట్లా అనుకున్నా? నువ్వు అనుకున్న మాట నేను ఒప్పుకోవాలా? నా మాట జనాన్ని లగడపాటి రాజగోపాల్ గారికి దగ్గర. అరే రాజగోపాల్ గారు పెద్ద అనాలిసిస్ట్, ఆయన పెద్ద ఎంపీ, ఆయన పెద్ద వ్యక్తి. ఆయన గురించి నాకెందుకు? నేను మామూలు అండి, నేను పార్టీలో చేరాను. నేను కాదు ఈ మాటలు లేనిపోయి నా మీద పెట్టబాకండి. నేను అనలిస్ట్ కాదా? అనలిస్ట్ కాదు మీరు? అనలిస్టా? అనలిస్ట్ కూడా నేను కాదు, అసలు కాదు. అనలిస్ట్ కాదు, దానికి ఒక పెద్ద స్కీమ్ సిస్టాలు ఉంటాయి, మనకి ఏమి లేవు. మనం పార్టీ పని చేసినప్పుడు మన పార్టీ గురించి అట్లా చెప్తాం అంతే. ఓకే. ఇక తెలంగాణ పార్టీలో ఇప్పటికే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు సారథిగా వచ్చారు, పోరు బాగుంది. బండి సంజయ్ గారు ఇక జోష్గా ఉంది, మంచి వాయిస్ మాట్లాడుతున్నారు, ఈరోజు పాదయాత్ర. ఈ 3 పార్టీలు కాదని ఇక చిన్న పార్టీలు పక్కన పెట్టిన షర్మిలా గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఒకటి వచ్చేసింది. ఏంటి అసలు షర్మిలా గారి యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా ఇక్కడ? నాకు తెలియదు. ఇన్ని తెలిసిన మీకు అదెందుకు తెలియదు? నాకు తెలియదు సార్, షర్మిలా గారి పార్టీ గురించి నాకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి? రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అమ్మాయి అంటే గౌరవం, అమ్మాయి అంటే అభిమానం, అంతేగాని పార్టీ గురించి నేను మాట్లాడినా. ఇక్కడ తెలంగాణలో 2 పార్టీల మధ్య పోరాటం సార్, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ లేదా? నా దృష్టిలో నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు బీజేపీ లేదా, బీఎస్పీ లేదా, ఎంఎస్పీ లేదా, ఏఎస్పీ లేదా, కేఎస్పీ లేదా, బీఎస్పీ లేదా అంటే నేనేం చెప్తా? చెప్తున్నా నా అభిప్రాయం చెప్తున్నా. మీరు 100 ఇరికియాలి. నా అభిప్రాయం రాబోయే రోజుల్లో తెలంగాణలో కొట్లాడేది 2 పార్టీలే. 2 పార్టీల మధ్య పోరాటం ఉంటుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఏ పార్టీ పై చేయి ఉంటుంది అది జనం చెప్తారు. రేపు ఎలక్షన్ ముందు నేను చెప్తా. ఎలక్షన్ ముందు మళ్ళీ కాంగ్రెస్ కండుగా కప్పుకుంటారు, టీఆర్ఎస్ కండుగా కప్పుకుంటారు. మీరు ఏ కండ కప్పుకోమంటారు? నేను ఎలా చెప్తాను? అది మీ మనోభావం. అన్ని మీరే చెప్తున్నారు మా అభిప్రాయాలు. కట్టుకుంటారు. నేను ఎక్కడ చెప్పాను? ఇప్పుడే ఆ కండ కప్పుకుంటారా, ఈ కండ కప్పుకుంటారు? ఏ కండ కప్పుకోమంటారు మీరు? మీ ఇష్టం అంటున్నా నేను. చూద్దాం. నన్ను అడిగితే జనసేనకి ఇక్కడ మీరు నాయకత్వం వహిస్తే బాగుంటుందని చెప్తాను నేను. నేను మీకు ఏం చెప్పాను? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోరాటం ఉంటుంది అంతే. నా అభిప్రాయం మాత్రమే. కదా ఉంటాయి, తప్పులేదు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, చెయ్యాలి, పోరాడాలి. కానీ యుద్ధం ఫైనల్ మ్యాచ్ మాత్రం ఈ వరల్డ్ కప్లో 15 టీములు పాల్గొంటాయి. ఫైనల్ మ్యాచ్కి 2 టీంలు ఉంటాయి. అట్లా ఇక్కడ ఫైనల్ ఉండేది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. షర్మిలా గారి పార్టీ నుంచి మీకేం పిలుపు కూడా రాలేదా? నాకు పార్టీ పిలుపులు వచ్చినా నేను మా పిలుపులకి స్పందించేవాడిని కాదు సార్. నాకు ఇప్పుడు ఎలా స్పందిస్తారు? నేను ఇప్పుడేం పిలుపులు వద్దు సార్. నాకు ఏమొద్దు, ఎన్నికలకు ముందు పోతారు, అయిపోయినాక మానేస్తాను అంటాను. అదే మీ ఉద్దేశం? అంతే. అవన్నీ కాదు సార్. నేను మొన్న నాకు రాజకీయాలు వద్దు అనుకుని ఇప్పుడు కూడా నాకు పోవాలని లేదు నారాజు గారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు. ఎందుకంటే మనం రాజకీయాలు ఫెయిల్ అయ్యామన్న చిన్న ఫీలింగ్ వచ్చేసి, ఎందుకులే మనకి రాజకీయాలు బ్రహ్మాండంగా వేరే ఉన్నాయి కదా అనుకున్నా. కానీ మళ్ళీ వచ్చి మీరే లేనిపోయిన గుల్ల గీకారు. ఇప్పుడు నాకు జాలింలో వస్తుంది అంటించారు మీరు. దీని మారు ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీయలేదా? దీని అట్లా ఎందుకు ఆలోచించలేదని మీరు జాలింలో వచ్చిన ఒక ట్యాబ్లెట్ 2 బిచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ దీనికి రాయాలి ఎట్లా, ఏంది నాగరాజు అన్నది కరెక్టే కదా అని. దీని భవిష్యత్తులో మరి ఎలా వరుక్కుంటారో చూద్దాం. ఎక్కడెక్కడ గొప్పకోవాలో ఎక్కడెక్కడ రాసుకోవాలో చూద్దాం. ఇక తెలంగాణలా పక్కన పెట్టేశాను. ఏపీ రాజకీయాలకు వచ్చాక ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి అసలు? నేను ఎట్లా చెప్తాను నా కామెంట్? నాకు కాదు, చూస్తున్నారు కదా, చూస్తున్నా కాదన్నా. తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి, కర్ణాటక రాజకీయాల గురించి, మహారాష్ట్ర రాజకీయాల గురించి, ఒరిస్సా రాజకీయాల గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? నాకేం సంబంధం అన్న? అంటే ఆ రాష్ట్రాల్లో నాకు ఓటు హక్కు లేదు, నాకు అక్కడ ఏ విధమైన సంబంధం లేదు.
నేను ఇక్కడ సెటిలర్ని, ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి నేను ఎట్లా మాట్లాడాను చెప్పండి? మామూలుగా మాట్లాడొచ్చు. నేను మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న గతంలో మాజీ రాజకీయ నాయకుడు, మీరు మాజీ రాజకీయ నాయకుడు, పూర్వ గుంటూరు నివాసి మీరు. పుట్టింది అక్కడే పూర్వ అంటున్నాను. గుంటూరు నివాసి అంటే మీరు ఒక సంవత్సరంలో ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉండి వచ్చారు కాబట్టి ఆ ఉద్దేశంతో రాజకీయాల మీద అంతో ఇంత అవగాహన ఉంది కాబట్టి మీకు ఏంటి అసలు ఏపీ రాజకీయాల మీద మీకున్న దృక్పథం ఏంటి, ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, ప్రతిపక్షం ఎలా ఉంది, జనసేన మెయిన్ రోల్ పోషిస్తుందా ఏంటి, అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? నాకేం తెలియదు కానీ సార్, నాకు మాత్రం ఆంధ్రాలో ఒక బలమైన సంకల్పం, కోరిక. ఓకే, ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి నేను కామెంట్ చేయను నాకు ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అని నేను చూడాలని కోరిక నాకు. అవునా? అంత ఉందంటారా? ఉందంటారని మీరు ఏళ్ళు ఎత్తుతారు ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అంత ఉండే అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వేయాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటుంది. ఉంటుందంట. ఏ విధంగా ఉంటుంది అసలు? ఎందుకు ఉంటుంది? మార్కెట్ చూపించుకోలేదు. ఎందుకు మార్కెట్ రోజు వచ్చి మీ ఇంటి ముందు యాడ్ వేయాలి ఆయన, నా మార్క్ ఎంత ఉందో నాకు చూడమని. 2019 ఎన్నికల ఒక్క స్థానంతో సార్ 2 స్థానాలు వచ్చిన బీజేపీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న 10 ఏళ్ల నుంచి. మీరు అట్లా మాట్లాడకండి. టీఆర్ఎస్ పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు 7 స్థానాలు వచ్చింది. 7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం పొట్టిన నుంచి పరిపాలిస్తుంది. ఎప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి కదా సార్, టైంకి వస్తాయి. ఒక్క రోజులో మారిపోద్ది రాజకీయం ఇక్కడ, ఒక్క రోజులో మారిపోద్ది. మీరు అట్లా అనబాకండి, ఒక్క స్థానం కూడా రాలేదు, ఒక్క స్థానం కూడా వచ్చిందో అట్లా అనబాకండి. రేపు నా కోరిక అంటున్నాను, పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని నా కోరిక. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? బలమైన క్యాడర్ అంతా ఉంది కదా ఏపీలో తెలుగుదేశం పార్టీకి, మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి? పవన్ నాకేం తెలుసు సార్, మీరు తెలుగుదేశం పార్టీ ఏమైంది, రేపు వైసీపీ పార్టీ నాకేం, నా కోరిక చెప్తే కూడా మీరు మీ కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాపురం ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ భార్య భర్తలు నన్ను అడిగితే నేనేం చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఏం కాపురం చేస్తాను తెలుసా? కాదండి, మా పక్కకి గోడ అవతలాడు ఇంట్లో వాడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారా, కొట్టుకుంటున్నారా, ఒకే రూమ్లో పడుకున్నారా అంటే నాకేం తెలుసు నాగరాజు గారు? కరెక్ట్. నా పార్టీ, నా కోరిక, నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అని బాగా అమలు చేస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? అమలు చేస్తున్నారు కదా అని మీరు అంటున్నారు కదా, మరి నేనేం కామెంట్ చేయదలుచుకోవాలి. ఓకే, నేను పొరుగు రాష్ట్రం రాజకీయాలు మనకి ఎందుకని? అంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, అక్కడ పరీక్షించుకోవచ్చు కదా రాజకీయాల్లో. అక్కడ ఎందుకు పరీక్షించుకుంటా? అక్కడ ఎందుకు? నాకు ఇక్కడ పెద్దన్నయ్య బొత్స సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సార్ దానికి సంబంధం ఏంటి సార్? రాజకీయానికి దానికి సంబంధం ఏంటి? అన్నయ్యను పట్టుకొని అలా ముందుకు ఇక్కడంటే గాడ్ ఫాదర్ లేదు, అక్కడంటే గాడ్ ఫాదర్. నాకు గాడ్ ఫాదర్ అవసరం, నాకు ఏ ఫాదర్ లేకుండానే పైకి వస్తాను. నాకు దేవుడు ఇచ్చిన ఫాదర్, దేవుడే నాకు. సినిమాలలో పైకి వచ్చారు గాడ్ ఫాదర్ లేకుండా, ఇక్కడ రాజకీయాల్లో ఒక గాడ్ ఫాదర్ ఉంటే రావచ్చు సార్. అవసరమైన ఆటోమేటిక్ గాడ్ ఫాదర్ సృష్టించుకోండి. కోరిక ఒకటి కదా, అధ్యక్ష అనాల్సిందే మీ కోరిక కదా. అంటాం సార్, టైం వచ్చినప్పుడు అంటాం, వస్తుంది కూడా. రాజకీయాల్లో వద్దని యావగింపు టైం రావాలంటున్నా కదా. మీరు ఇప్పుడు జాలిం లోషన్ రాశారు కదా, ఏపీ రాజకీయాల మీద మీరు ఏం కామెంట్ చేయరు? వద్దు సార్, అవన్నీ మనకి. ఓకే, ఇకపోతే ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఏం సార్, ఈ పగలు తిట్టుకుంటారు, రాత్రిపై కౌగిలించుకుంటారు, అబ్బా ఈ రాజకీయాలు మనకు వద్దు సార్ అంటున్నారు కదా. వీటికి రిలేటెడ్గానే ఈరోజు మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, లేఖలు రాసుకుంటున్నారు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి వాటికి వీటికి తేడా ఏంటి అసలుకి? మా కళామ తల్లి బిడ్డల మేమంతా, మాదంతా ఒకే కుటుంబం, మేమంతా ఒకటే, మా మధ్య మనస్పర్ధలు ఉండవు అంటారు. మరి ఎన్నికలు వచ్చాక ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, విమర్శలు చేసుకోవడము, రాజకీయాలకి మాకి సంబంధం ఏమైనా ఉందా? అది కూడా రాజకీయాలు 900 మందితో చిన్న అసోసియేషన్, అది 936 ఓట్లు ఏమో ఉన్నాయి. 900 మంది చిన్న. ఇప్పుడు ఎవరైనా రేపు మా అధ్యక్షుడే మాలో, ఏనండి. అంతేగాని రేపు ఎలక్షన్ అయిపోయినాక నరేష్ గారు అయినాక మొన్నటి దాకా ఆయన అధ్యక్షుడు, మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతోమంది అధ్యక్షులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత అందరం కలిసే పనిచేస్తాం. దీని మీద చిన్న ఇవన్నీ ఊరికే చిన్న ఇక 4-5 రోజులు ఇష్యూ ఇది. తర్వాత సెటిల్ అయిపోతే అందరు కలిసి ఏకగ్రీవం చేసుకోవచ్చు. అంతా ఒకటైనప్పుడు అదే పనిలో ఉన్నట్టున్నారుగా. మంచు విష్ణు గారు కూడా అదే అంటున్నారు కదా, ఏకగ్రీవం అయితే నేను పోటీలో ఉండను, లేకపోతే నా ప్యానల్ కూడా పోటీలోకి వస్తుంది. తప్పేం లేదు సార్, ఇక్కడ 900 మంది పోటీ చేయొచ్చు. నేను దాన్ని తప్పే మంచు విష్ణు గారు అరకలేదండి. రాజకీయం అంటే పోటీ చేసుకోవడం, ఒకరికొకరు విమర్శించుకోవడము. హేమా గారు మాట్లాడితే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇస్తారు కదా, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులైన నువ్వు లేనిపోయిన చిన్న ఇష్యూలు తీసుకొచ్చి నన్ను అడుగుతుంది. హేమా గారు పోయి ఎన్ని 900 మంది ఎలక్షన్ అయిపోద్ది, దాని గురించి నువ్వు ఉండచాటు ఉండవన్నా నువ్వు?
మరి ఏందన్నా లేకపోతే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల 900 ఓట్లు మా చిన్న అసోసియేషన్ చూపిస్తుంది అసలు మీ మా ఎలక్షన్స్. మా ఎలక్షన్ అంటే క్రేజ్ అండి. సినిమా అంటే క్రేజ్, జనానికి మోజు. సినిమా ఫోటో దిగాలని ఉంటది కాబట్టి కిక్, అది మాదే న్యూస్. మీకు కిక్కు ఉండవచ్చు, చిన్న కుటుంబము 900 కుటుంబంలో అవుతుందండి, పెద్దలు చేస్తారు, అయిపోతుంది. దాని ఏంది పెద్ద డిస్కషన్. ఇప్పుడు ఇంత జరుగుతోంది కదా. ఎలక్షన్ జరిగింది, ఏమైంది? కొంపలారిపోతుంది ఎలక్షన్ జరిగితే. సెప్టెంబర్ 12 ఏమో అన్నారు. మార్చిలో జరగాల్సిన ఎలక్షన్స్ సెప్టెంబర్కి పోయాయి. కరోనా వస్తే చచ్చిపోమంటావు స్వామి. ఏమో భలే ఉన్నాయి. కరోనా దేశంలో ఏ ఎలక్షన్ జరగకుండా ఆపేస్తే మా ఎలక్షన్ జరుగుతుంది సెప్టెంబర్ లో జరుగుతాయి చెప్పారు కదా. సెప్టెంబర్ లో జరుగుతాయి. పోటీ ఎందుకు అంటున్నప్పుడు ఒకటే అయినప్పుడు ఎవరు అన్న పోటీ ఎందుకు? నువ్వు నేను ఎవరు అన్న చెప్పేది? మేమంతా ఒకటే. ఫస్ట్ టైం కదే మా ఎలక్షన్ అధ్యక్ష పదవి కోసం 10 సార్లు ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు తెలుసా మీకు? నేను లేదని లేదు, మేమంతా ఒకే కుటుంబం, మా మధ్య మనస్పర్ధలు ఉండవు అంటున్నా. మీరు మనస్పర్ధలు ఉంటాయి, విమర్శలు ఎందుకు? ఎవరు విమర్శలు చేసుకున్నారు? నరేష్ గారు ప్రకాష్ రాజ్ మీద ప్రకాష్ గారు చేసుకోవడం లేదంటారా? నా విమర్శలు చేసుకోవాలా వాళ్ళు? ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, దాన్ని విమర్శలు అంటారు. అయ్యా నేను అద్భుతంగా చేస్తాను, నేను దుమ్మేస్తా దంచేస్తాను ఒకళ్ళు అంటే, ఇంకా మేము అద్భుతంగా చేస్తాం, ఇంకా అద్భుతంగా చేస్తాం అంటారు. ఈ ఊరికి 4 రోజులు ఇది ఎలక్షన్ అయిపోగానే మా అందరం ఒకటే. మళ్ళా అందరికీ ఒక నాయకుని మీదే, ఒక వ్యక్తి మీదే ఎందుకు నమ్మకం రావడం లేదంటారు? ఎందుకు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వేషాలం ఉంటుంది? ఎవరికొందన్నా? మీరే కదా ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయితే బాగా చేస్తారన్నప్పుడు నరేష్ చేయలేరని ఎందుకు అనుకుంటారు? నరేష్ చేయలేదని నేను అన్నాను నీతో. మీరు ప్రకాష్ గారికి మద్దతు పలుకుతున్నారు ఇక్కడ. ఎవరో మీరు. నా ప్రకాష్ రాజ్ ఇష్టం కాబట్టి మద్దతు పలికాను. ఎందుకు ప్రకాష్ రాజ్ గారు? ప్రకాష్ నా ఫ్రెండే స్వామి. ఓకే, ప్రకాష్ రాజ్ గారు మీ ఫ్రెండ్ కదా. ఒకటే నేను చెప్తాను, ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లో యుద్ధం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఆ తర్వాత నాగబాబు గారు కూడా స్పందించి ప్రకాష్ రాజ్ ఖబర్దార్ అన్నట్టుగా మా తమ్ముడు జోలికి వస్తే బాగుండదు అది ఇది అని కూడా పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇవ్వడము, ట్వీట్ల జాతర జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మగా ఫ్యామిలీ మొత్తము ప్రకాష్ రాజ్కే మద్దతు ఇస్తుంది ఈరోజు. ఇస్తుంటే ఇదంతా కూడా వకీల్ సాబ్ సినిమాలో వాళ్ళ ఇద్దరు ఏమన్నా ఒప్పందం కుదిరి వచ్చిందా ఏంటి? అసలు ప్రకాష్ రాజ్కి ఆ మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తుందని బండ్ల గణేష్ గారు మద్దతు ఇస్తున్నారా, అంటే బండ్ల గణేష్ గారికి వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారు అంటే ఇష్టమా? నువ్వు దేశముదురు అన్నా, నువ్వు నీ ముదురుతనం మొత్తం కూడగట్టుకుని నా మీద ఉపయోగించబాగా. నేనే ఉపయోగించాను. ఏంది లేకపోతే నువ్వు అమాయకుడు నువ్వు చెప్పుకుంటే నువ్వు బోర్డు పెట్టుకోవాలి. నేను అమాయకుడు అండి. నీ ముదురు కూర్చొని ఇంటర్వ్యూ చేయడానికి భయపడుతున్నా. ముదురు పడేది నీ ముదురుతనం బాడుగాను. నువ్వు ఆన్సర్ లేని క్వశ్చన్ లేచి మమ్మల్ని ఆన్సర్ చెప్పండి, యాడ్ చేద్దాం చెప్పంటావన్నా. బండ్ల గణేష్ గారు ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్ కాదన్నా. నేను 100% నిజం చెప్తున్నాను. ప్రకాష్ రాజ్ అంటే ఇష్టమే, కానీ మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేసింది కాబట్టి ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తుంది. అంతే అంతే. అది ఓపెన్ చెప్పారు. నాకు అబద్ధం చెప్పాలి అవసరం సార్. మెగా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఒకటి చెప్తున్నాయి మీకు గుర్తుపెట్టుకోండి ఈ వేదికగా. చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా నాకు ప్రాణం. పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చినాడు, చిరంజీవి గారు నా ప్రాణాన్ని కాపాడినాడు. చిరంజీవి గారిని చూడటానికి నేను హైదరాబాద్ వచ్చాను, లేకపోతే నేను షాద్నగర్లో ఈ కోళ్ళ ఫారం చేసుకున్నాను. నేను ఈ స్టేటస్ ఇవన్నీ అనుభవిస్తున్నానంటే నాకు మూలకర్త, నా డ్రీమ్ చిరంజీవి గారిని చూడాలని కోరిక. అట్లాగే నాకు మొన్న 2వ కరోనా వచ్చింది. మీ అందరి ముందు చెప్తున్నాను, 2వ 1 డే లేట్ అయితే చచ్చిపోయేవాడిని నేను. ఈరోజు మీ మధ్యన ఉండేవాడిని కాదు. ఈరోజు నేను మీ మధ్యన ఉండేవాడిని కాదు. అన్ని హాస్పిటల్స్ ఫోన్ చేశాను, ఎక్కడా రూములు లేవు. అపోలోకి కూడా ఫోన్ చేశాను. పాపం డాక్టర్ సుబ్బారెడ్డి గారు, సార్ పెద్ద వాళ్ళకు కూడా రూములు లేవు సార్, హాస్పిటల్ ఫుల్ అయిపోయింది, మేమేం చేయలేము సార్ అన్నారు. మాట రావట్లేదు, ఏమైపోతారన్న భయం. నాకు కరోనా, మా భార్యకి కరోనా, నా కొడుకు కరోనా, ఇంటిల్లపాది కరోనా. హీరో గారికి ఫోన్ చేద్దామంటే ఆయనకి అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. హరిహర వీరమ్మల్లో ఎవరికి చేయాలో అర్థం కాలేదు. చిరంజీవి గారికి ఫోన్ చేశా. చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక మేనేజర్కి ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలేదు. చిరంజీవి గారికి ఫోన్ చేశా. ఫస్ట్ రింగ్ ఫోన్ ఎత్తాడు, చెప్పు గణేష్ అన్నాడు. అన్న ఇది పరిస్థితి అన్న, మాట్లాడలేదు. ఫోన్ పెట్టేశారు. 2 నిమిషాలు ఫోన్ వచ్చింది. డైరెక్ట్ అపోలోకి వెళ్ళన్నారు. వెళ్ళాను. 10 మంది డాక్టర్లు నా కోసం ఇచ్చేసారు. టెస్టులు చేశారు. నిమిషంలో నాకు రెమ్డెసివిర్ ఎక్కిచ్చారు 1 మినిట్లో. 80% లంగ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. 1 డే లేట్ అయితే చచ్చిపోయేవాళ్ళు సార్ అన్నారు. చిరంజీవి గారు ఒక 100 సార్లు నాకు కాల్ చేసి తగ్గినాక 2 సార్లు తిట్టి, ఏరా ఇంత సివియర్ అయ్యేదాకా నువ్వు హాస్పిటల్కి వెళ్ళదు, నువ్వు అసలు బుద్ధి ఉందని నన్ను తిట్టి కేకలేశారు. నా ఉద్దేశం ఏంటి, ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం కరోనా వచ్చింది కదా, ఒకసారి వచ్చిన వాళ్ళకి 2వ రాదు అనేవాళ్ళు. మనం కూడా ఆ మైండ్ సెట్లో ఉండిపోయాం, ఒకసారి వచ్చింది కదా 2వ రాదని. ప్రాణం మీదకి తెచ్చుకున్నా, నన్ను ప్రాణం కాపాడాడు చిరంజీవి గారు.
అట్లాంటి ఆయన మాటకి ఆయనకి నేను రుణపడకుండా నాది మనిషి జన్మ ఎట్లా అవుద్ది నాగరాజు గారు? కరెక్ట్ ఖచ్చితంగా వినండి, నాది మనిషి జన్మ ఎట్లా అవుద్ది? నాకు చిరంజీవి గారు నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఆ రోజు కానీ నేను వన్ డే బై గాడ్ 1 డే లేట్ అయితే చనిపోయేవాళ్ళని డాక్టర్లు అన్నారు నాతో. నాకు 3 రోజులు నేను ఐసీయూలో ఉన్నా. 3 రోజులు ఐసీయూలో, నాకు తెలియదు ఏం జరిగిందో. హాస్పిటల్కి వెళ్ళి క్రాప్స్ అయిపోయాను, 3 రోజులు ఐసీయూలో ఉన్నా. చిరంజీవి గారు ఒక 100 సార్లు ఫోన్ చేసి ఫాలో అప్ చేసి నేను తగ్గేదాకా నన్ను కేర్ చేసి పంపించారు. ముందు నుంచి నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. ఒక అనుకోగానే కష్టాల్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అయ్యే మనిషి మీద మనకు ఆ మాత్రం గౌరవం, ఆయన మాట మీద ఆ మాత్రం లేకపోతే నాది మనిషి జన్మ ఎట్లా అవుతుంది సార్? ఖచ్చితంగా ఆ నమ్మకము, ఆ విశ్వాసము ఆయనకు రుణపడి ఉన్నారు కాబట్టి అది చూపించాల్సిందే. మీరు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవితాన్ని ప్రసాదించారు మనకు, జీవితాన్ని ప్రసాదించినప్పుడు ఆయన మర్చిపోకూడదు. నేను ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ అన్న అన్నప్పుడు కూడా ప్రకాష్ రాజ్ కూడా నేను ట్వీట్ చేశా, కరెక్ట్ కాదు మాకు అని చెప్పాను. అది వేరు ఇది వేరు. మరి ప్రకాష్ రాజ్ గారు వారు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఓకే. ఈ కుందేలకు 3 కాలంటే మీరు అనాల్సిందే 3 అని, మీరు 4 అనరు. 3 కాళ్ళని వాళ్ళు ఎందుకు అంటారు? ఈ లేనిపోయిన వ్యవహారాలు నువ్వు ఈ ఎక్సెస్ ఇవన్నీ వద్దు నాగరాజు అన్న. వాళ్ళు 4 కాళ్ళు ఉంటేనే 4 కాళ్ళు అంటారు, 2 కాళ్ళు ఉంటే 2 కాళ్ళు అంటారు. నాగరాజు మనిషి అంటేనే మనిషి అంటారు. వాళ్ళు అన్నది కరెక్ట్ కాబట్టి నేను వాళ్ళకి ఏకీభవిస్తా. వాళ్ళు కుందేలకు 3 కాళ్ళు అన్నారు, ఈ కుక్కకు తోక లేదు, ఈ కోతికి మూతి లేదు, దీనికి ఇంకోటి లేదు అంటే నేనేం చెప్తా స్వామి? వాళ్ళు అన్నారు ఇంకోటి ఏదైతే చెప్తున్నా, నువ్వు ఈ లేనిపోయిన మాటలు మాట్లాడుకో. వాళ్ళు కరెక్ట్ మనుషులు కాబట్టి వాళ్ళతో వెనకాల ఉంటున్నాం మేము. నేను దాని గురించి అట్లా అంటున్నా. ప్రకాష్ రాజ్ గారు షార్ట్ టెంపర్, ఆయనకు అది షార్ట్ టెంపర్. అలాంటి వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు, మీరు ఎందుకు? ప్రకాష్ రాజ్ చాలా మంచివాడు సార్, పర్సనల్ గా చెప్తున్నా. ప్రకాష్ రాజ్ అనేవాడు చాలా మంచివాడు. నరేష్ గారు కూడా మంచివాడే కాదంటే. మరి ఇద్దరు మంచోళ్ళు ఉన్నప్పుడు ఇతను మంచోడు అంటే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, గెలిచిన వాళ్ళందరూ మంచివాళ్ళు ఓడిపోరా? మంచి వాళ్ళందరికీ ఇష్టం, ఒకళ్ళకొకళ్ళు ఇష్టం, ఒకళ్ళకొకళ్ళు ఇష్టం. ఇష్టం మనకి ఇష్టం లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళు. చెడు ఉండాలి కదా? ఎందుకు ఉంటుంది? పరిస్థితులు బట్టి, కాలం బట్టి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అట్లా వస్తుంటుంది సార్. ఇప్పుడు ప్రకాష్ గారిని నాన్ లోకల్, ఆయన కన్నడ సినిమాలు కూడా తీస్తున్నారు, కన్నడలో ప్రకాష్ రాజ్ గారు కన్నడలో చేస్తూ తెలుగులో వచ్చి ఈరోజు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు కదా, ఆయన ప్యానల్ అంతా నిలబడింది కదా. బండ్ల గణేష్ గారు కన్నడలోకి పోయి ఒక ఈసీ మెంబర్ అన్నా కాగలరా? ఎవరు? బండ్ల గణేష్ గారు. నేను ఎందుకు వెళ్తాను అక్కడికి అసలు? నేను అదే చెప్తున్నాను. ప్రకాష్ రాజ్ గారు 25 నుంచి ఇక్కడ ఉన్నాడు స్వామి. అవును స్వామి, అక్కడ కూడా చేస్తున్నాడు. తెలుగు సినిమా తీస్తే హిందీలో 70 కోట్లకి 80 కోట్లకి 100 కోట్లకి కొంటున్నారు. రాజమౌళి గారి సినిమా తీస్తే 100 కోట్లకు కొంటున్నారు. ఇది తెలుగు వాడు తీశాడు, ఇది ఆంధ్ర వాడు తీశాడు, ఆడు తీశాడు వాళ్ళు బ్యాన్ చేశారా? కర్ణాటకలో బ్యాన్ చేశారా? తమిళనాడులో బ్యాన్ చేశారా? కేరళలో బ్యాన్ చేశారా? దేనికి ఇక్కడ భారతీయుడిగా భారతదేశంలో పుట్టిన వాడు ఎక్కడైనా ఏ విధమైన ఏ పోస్టుకైనా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉన్నవాడు ఎక్కడైనా ఏ పదవికైనా పోటీ చేసే అర్హత ఉందని భారత రాజ్యాంగం రాసింది నాగరాజు గారు. ఎక్కడాడో వచ్చి ఇక్కడ చేశాడు, ఇక్కడ ఇవన్నీ ఏం మాటలో? కర్ణాటక మూవీ అసోసియేషన్ మీరు ఒక ఈసీ మెంబర్ కాగలరా? వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు సార్? ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? నీకు తెలియదు, నువ్వు యాక్ట్ చేసి తీసుకో, ఇప్పిస్తా నీకు. ఓకే, నేను యాక్ట్ చేయడం వేరు. ప్రకాష్ రాజ్ అనేవాడు తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు. అదే ప్రకాష్ రాజ్ గారు కర్ణాటకలోనే ఎక్కడో పొలం తీసుకోవచ్చుగా, షాద్నాలో ఇల్లు కట్టుకున్నాడు, షాద్నాలో పొలం తీసుకున్నాడు, షాద్నాలో ఊరు దత్తా తీసుకున్నాడు. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అదే డబ్బులు కాదు, మీరే ఊరికి ఎవరులేండి, మీరు కూడా కష్టపడి కొనింటారు, అది మీకు డబ్బులు ఇచ్చి కొనింటారు, దానికి డబ్బులు ఇచ్చి కొనింటారులే కానీ అది ఏం కాదు. కానీ అట్లా ఇంకా రిలేషన్ పెరిగింది, మీ పొలం కొన్నాడు. లేదన్నా, నువ్వు పోటీ చేస్తే నాన్ లోకల్ ఏం మాటలు ఇవన్నీ? పని చేస్తాడా చేయడా? ఇలా కేసీఆర్ గారితో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఈయన మంచి మన మా అసోసియేషన్ మంచి జరిగిద్ది అనే సంకల్పం తప్ప ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద మాకు చెడ్డాడు నాన్ లోకల్ ఇవన్నీ ఎందుకు? పని చేస్తాడే చేయడా? దానివల్ల మనం మా సభ్యులకైనా ఉపయోగపడిద్దా? కాదు, మా సభ్యులకైనా ఉపయోగపడిద్దా? దానివల్ల 10 రూపాయలు బెనిఫిట్ అయ్యి మా బాగుపడితే పేద కళాకారులు సంతోషంగా ఉంటే
హ్యాపీగా ఉంటే హ్యాపీ. Elections ఇంకా 2 సెప్టెంబర్లో సంవత్సరాల పోస్ట్ అన్నా ఇదేం పెద్ద ఇది జెట్ కేటగిరీ పోస్ట్ కాదు. మా అధ్యక్షుడు అనేది 2 సంవత్సరాల పోస్టు. మంచి చేస్తే ఇంకోసారి ఉంటాడు, చేయకపోతే కొత్తవాడు వస్తాడు. అదేనండి గణేష్ గారు నేను చెప్పేది. ఇంకా సెప్టెంబర్ 12 ఎలక్షన్స్ ఉండేది. ఇంకా సెప్టెంబర్ అంటే 50 ఏళ్ళు ఉన్నాయండి. అదే ఒక చెప్పానండి. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 12. మరి ఇంకా సెప్టెంబర్ 12 అంటే దాదాపు 2 నెలల నుంచి ఇష్యూ జరుగుతూ ఉందన్నమాట. జరిగిందన్న ఒక ఇష్యూ అట్లాంటిది. ఇప్పుడు సురేష్ కొండరెడ్డి గారు కావచ్చు, ఏడిది రాజా గారు కావచ్చు, శ్రీకాంత్ గారు, అనవసరమైన టాపిక్ నా దగ్గర వద్దాను. నువ్వు అడిగిన స్థానంలో ఉండే వాళ్ళే వీళ్ళందరూ ఇప్పుడు ఇటుకు వచ్చి చేస్తున్నారు. ఈ విభేదాలు ఎందుకు అంటున్నారు? నన్ను అడిగావు నా సంగతులు నేను చెప్తా. పక్కాడు ఇంట్లో పక్కాడు సంగతులు నన్ను అడిగితే ఒక కుటుంబం అన్నప్పుడు ఒక కుటుంబం చివరి వరకు కలిసి ఉండాలి కదా. కలిసే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? బయటకు వచ్చి వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు కదా. అన్న వాళ్ళ సంగతి నన్ను అడగబాక, వాళ్ళ అభిప్రాయం నన్ను అడగబాక. నా అభిప్రాయం నన్ను అడిగా నేను చెప్పా. సురేష్ కొండరెడ్డి ఏడీసీ నన్ను అడుగుతావు ఏందన్న నువ్వు? అంతేనంటారా? మా భవన్ ఎందుకు వద్దంటున్నారు మీరు? మా భవన్ కట్టమంటున్నా, కానీ దాంతో పాటు ఈ పేదలకు కూడా 100 మందికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే హ్యాపీగా ఉంటుందని అన్న. మా భవనం కట్టకుండా ఇది కట్టమని నేను అన్న. నా ఉద్దేశం ఇది 2 చేస్తే బాగుంటుంది. రెండిట్లో దీనికి చాలా ఇంటర్వ్యూలలో మీరు మా భవనమే వద్దన్నారు. మీరు మా భవనం కంటే ఈ 2 ఏళ్ల ముందు ఇప్పుడు హైదరాబాద్ విపరీతంగా పెరిగిపోతుంది నాగరాజు గారు. రెంట్లు కట్టుకోలేని కళాకారులు ఉన్నారు 100 మంది. ఒక 100 మంది పాపం 100 మందికి మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం అనుకోండి, పెద్ద ఇష్యూ కాదు. పోయి సీఎం గారిని అడిగో, అందరికి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు కదా సార్, మా 900 మందిలో ఈ 100 మందిని మేము ఐడెంటిటీ చేసాం, దయచేసి వీళ్ళకి కూడా ఇల్లు ఇవ్వండి అని అడిగితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ అని నా ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. నేను మా భవనం కట్టమంటే కట్టరో, వద్దంటే ఆపరో, చేయమంటే చేయరు. మనం ఈ 900 మందిలో ఒక సభ్యుడిని అంతే. అంతేగాని ఐఎమ్ నాట్ డిక్టేటర్. నేను చెప్పింది ఏమి జరగదు అక్కడ. నేను ఐఎమ్ సపోర్ట్ టు నా ప్రకాష్ రాజ్ అంతే. అంటే మా ఎలక్షన్స్ ఒక రాజకీయాన్ని పెద్ద తలిపిచ్చేస్తున్నాయి. అంటే ప్రకాష్ రాజ్ గారు ఒక ప్యాన్లు, నరేష్ గారు ఒక ప్యాన్లు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈమె మన పేరు మన నోటీస్ వచ్చింది చూడ ఆమెకు, హేమ గారు ఒకటి ఉన్నారు, జీవిత గారు ఒక ప్యాన్లు అంటారు, మంచు మనోజ్ అంటారు. ఇట్లా రకరకాలుగా విడిపోయి ఊరికే విభేదాలు వచ్చేస్తున్నాయి కదా, ఎందుకు ఇదంతా అవసరమా అనేసి నా అభిప్రాయం. ఓ పని చేయండి, మీరు రేపు ఆంధ్రాలో పోయి చంద్రబాబు గారిని, జగన్ గారిని, సోమవీర్రాజు గారిని, కదం పార్టీలందరినీ కూర్చోబెట్టి మీకు ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు వద్దు, ఏమొద్దు, మీకు విభేదాలు అవసరమా, ఎవరో మీరు మాట్లాడుకొని మీరే ఉండండి అని పెద్ద మనిషికి తీర్పు చెప్పండి. నీకెందుకు భారతదేశం కుటుంబమే, 100 పార్టీలు ఉన్నాయి, 500 మంది ఎంపీలు ఉన్నారు, 550 మంది ఎంపీలు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. అందరం భారతీయులమే. మా 900 మంది మా అసోసియేషన్లమే. ఏందన్నా నువ్వు మాట్లాడుతావు, మాకు చెప్తావు సలహాలు, నువ్వు పోయి ఇంటర్వ్యూలు చేసే పెద్ద వాళ్ళందరూ చెప్పు. ఎందుకంటే మీకు పోటీలు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, ఈ డబ్బులు బాధ తప్పిది కదా, ఈ కోట్లు మిగులుతాయి కదా, ఈ 100 కోట్లు జనానికి సేవ చేయండి అని చెప్పండి. పొద్దున్నే నీకు 100 కోట్లు అవుతాయి రాజకీయాలకు? నాకు తెలియదు, నీకు తెలుసుగా, నువ్వు తిరిగి అదే పని ఉన్నావు కదా, మాకేం తెలుసు రాజకీయాలు ఎవరు? మా సరే అన్న నేను పోతా, ఇంకెందుకు నన్ను నీ 600 ఇంటర్వ్యూ అడిగేవు చేశాను, ఇంకెందుకన్నా నన్ను నిరికిస్తావు అంతే. మొత్తం మీద అయితే మా ఎలక్షన్స్ లో విజయం ఎవరు వరించే అవకాశం ఉందంటారు? ఎలక్షన్ అయిన రోజు చెప్తా నీకు. ఎలక్షన్ రోజు ఇప్పుడే చెప్పారా మీరు? ఇప్పుడంటే చెప్తాం స్వామి, నువ్వే 110 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చెప్పానని చెప్పావు కదా. నేను ఇప్పుడు ఎలక్షన్ అయినా కౌంటింగ్ అయినా చెప్తా. మెసేజ్ పెడతా నాగరాజు గారు ఇదని. హీరోగా సినిమా తీస్తున్నారు అందరూ బయట వచ్చినప్పుడు ఎవరిని అడిగినా బండ్ల గణేష్ గారు ఇంతసేపు కమెడీ గాను ఆర్టిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన హీరో అవుతున్నారనే చెప్పారు నాకు అందరూ కూడా. అన్నప్పుడు చిరంజీవి గారు కూడా మీతో మాట్లాడారంట కదా, ఏమని? అదే బెస్ట్ ఆఫ్ లక్ అనేది చెప్పారంట కదా. ఆయన ఆశీర్వదిస్తారు. ఏముంది బెస్ట్ ఆఫ్ లక్, అది హీరో కాదన్నా, మెయిన్ క్యారెక్టర్ అది. పాటలు ఉండవు, ఫైట్లు ఉండవు, డ్యాన్సులు ఉండవు, ఏముండవు. ఒక డైలాగ్ ఓరియంటెడ్ ఫిలిం అది. ఒక చిన్న ఒక ఖైదీ మీద ఇంట్రాగేట్ చేస్తుంటారు. మంచి కథ అది, యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎమోషనల్గా, అంతే. హీరో అంటే డ్యాన్సులు గిన్సులు అవి ఏమి ఉండవు అన్న. ఇప్పుడేం డ్యాన్సులు చేశానన్న, అయిపోయింది సినిమా అయిపోయింది. ఫైనల్గా ఒకే ప్రశ్న అన్న, చెప్పన్నా. సినీ రంగంలో వచ్చారు, రాణిస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్తారు, మీరు ఎంతో ముందుకు వెళ్తారు, కానీ రాజకీయ రంగంలో వచ్చి ఆగిపోయారు. ఓకేనా? మరి రాజకీయ రంగంలో ఏం నేర్చుకున్నారు, సినీ రంగంలో ఏం నేర్చుకుంటున్నారు? బాగా అడిగావన్న. సినిమా రంగం అన్నం పెట్టింది, భవిష్యత్తు ఇచ్చింది. రాజకీయ రంగంలో 6 నెలలు తిరిగిన అమ్మ డబ్బులన్నీ ఖర్చు అవటమే కానీ లాభం లేదు. ఏం సేవ చేద్దామనో అవకాశం ఉండలేదు.
కానీ మీరు ఇప్పుడు జలీం రోషన్ అని ఒక క్రీమ్ ఇచ్చిపోయారు, ఒకసారి ఓడిపోతే ఎట్లా అని ఆలోచించి ఒక 1 year తర్వాత నీకు ఇంటర్వ్యూ ఇచ్చి నీతో మాట్లాడుకుని నేను తీసుకుంటా. ఇంకా ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఏపీలో ఇప్పుడు ఒక యువ నాయకుడు ఇప్పుడు శాప్ చైర్మన్ కూడా అయ్యారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా తయారైపోయారు, ఎక్కడ చూడు వెళ్తున్నాడు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు పిలుచుకునే పరిస్థితి వచ్చింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా మీరు చూసే ఉంటారు. ఏంటి అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? మా దమ్మున్న కుర్రాడు అన్న. దమ్మున్న కుర్రాడా? ఓకే, చూసాను, నేను ఇంటర్వ్యూ చూశాను. దమ్ము ఉంది, కరెక్ట్గా ల్యాండ్ అయ్యాడు. ఓకే, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వ్యక్తి దగ్గర ల్యాండ్ అయ్యాడు. ఓకే, అది అట్లా కలవాలి మనిషికి. ఇప్పుడు అట్లా దమ్మున్నాడికి కూడా రాంగ్ పార్టీలోకి వెళ్ళి రాంగ్ ఇష్యూ ఏంటి ఉండదు, కరెక్ట్ మనిషి దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అయ్యాడు. కరెక్ట్ మనిషి దగ్గరికి ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు మనం కలకంటం వేరు, ఆ కలం నిజం చేసుకోవటం వేరు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే అబ్బాయి కరెక్ట్ మనిషి దగ్గర ల్యాండ్ అయ్యాడు. ఆయన దగ్గర దమ్ము ఉంది. ఇప్పుడు బండిలో ఎంత పెట్రోల్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది అన్న. ఓకే, ఫుల్ పెట్రోల్, ఫుల్ ట్యాంక్, ఫుల్ లోడెడ్ ట్యాంక్. అది దాన్ని ఎక్కడైనా తిప్పుకోవచ్చు బండి. ఫుల్ లోడెడ్ ట్యాంక్ అంటే నేను ఇంటర్వ్యూ చూస్తే భలే అనిపిస్తాడు నాకు. ఓకే, నేను ఫోన్ చేసి కూడా మొన్న ఈ మధ్య ఒకసారి మాట్లాడా, అన్న హైదరాబాద్ వచ్చినట్టు కలుద్దాం అన్నాడు. మంచి మీరు ఇద్దరితో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయాలండి, సరదాగా ఉంటుంది. చెయ్యి, చాలా సరదాగా ఉంటుంది ఇద్దరిని కూర్చోబెట్టి. అబ్బాయికి ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉందన్నారు సిద్ధార్థ రెడ్డి గారు. ఓకే, మంచి భవిష్యత్తు ఉందంట, ఆ డౌటే లేదు. అట్లే తెలంగాణలో కూడా అన్నా ఇక్కడ రాజకీయం, ఈ సినిమా, వ్యాపారం ఇదేది వారసత్వంతో రాదన్న, ఎవరికారు బిల్డ్ చేసుకోవాల్సింది. ఓకే, ఓకే. ముఖేష్ అంబానీకి 2 కొడుకులు ఉన్నారు, అనిల్ అంబానీ, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ గారికి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇద్దరిలో ఒకళ్ళే పైకి వచ్చారు. టాలెంట్ అన్న ఇక్కడ రావాలని ఉంది. చాలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది ముఖ్యమంత్రులు కొడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు అంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది. అట్లాగే ఈ సినిమాల్లో కూడా ఎవరైనా పైకి రావచ్చు, టాలెంటే అన్న ఇక్కడ పే చేసేది. సిద్ధార్థ రెడ్డి చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాడు. ఓకే, ఇంకా ఫైనల్గా మీరు నిర్మాతగా నెక్స్ట్ వచ్చే సినిమా ఇది ఏ హీరో ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారితోనే డేట్ అంతా ఫిక్స్ అయిపోయిందా? అయితేనే చేస్తా, ఇలా చేయను. ఓకే, అవుతానే. నెక్స్ట్ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ గారితో అంతే, ఇలా చేయను. ఓకే, ఫైనల్గా సినీ రంగ ప్రేక్షకులకు కావచ్చు, రాజకీయ నాయకులుగా ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం అంటే ఒక బండ్ల గణేష్గా నేనేం సందేశం ఇస్తాను సార్? ప్రజలకు సందేశం ఇచ్చేది గొప్ప అండి నేను. అంత లేదంటారా? ఎవరికి ఏమైనా ఇస్తే ఆ పని చేయండి, ఎవరికీ భయపడబాకండి. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, చచ్చిపోయే రోజు వస్తే చచ్చిపోతాం, ఏలాలనిపిస్తే ఏళ్తాం, మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం, ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఎవరో చంపుతాడు, ఎవరో తిడతారో, ఎవరో కొడతారో, ఎవరో మాట్లాడతారో, ఒకరికి భయపడి బతకొద్దు అని నా మాట. ఒకరికి భయపడి బతకొద్దు. మనకి మనమే బాసులమే, మనకి మనమే డిక్టేటర్లమే, మన రాత మనమే రాసుకుందాం, మన జీవితానికి మనమే పునాది వేసుకుందాం, మన భవిష్యత్తుకు మనమే మన రహదారి చూసుకుందాం అనుకుంటాను. ఓకే, కులాలుగా విభజించబడిన ఈ సమాజంలో కరోనా ఎటువంటి పాఠాలు నేర్పింది అంటారు? ఎందుకంటే మీరు కరోనాతో 2 సార్లు ఇబ్బంది పడ్డారు కదా, కరోనా పాఠాలు నేర్పింది, మీరేం పాఠం నేర్చుకున్నారు? కరోనా మాత్రం ఉత్సవపించేసింది సార్. చచ్చిపోతారని భయపడ్డా, చాలా నిజంగా భయపడ్డా. ఎందుకంటే నా ఆత్మీయులు నాతో పాటు 2 రోజుల ముందు కూర్చున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. భగవంతుడి దయ వల్ల, భగవంతుడి చిరంజీవి గారి రూపాయలు వచ్చి కరెక్ట్ పాపం ఐఏఎస్లు, ఐపీఎస్ల పెద్ద పెద్ద ఆఫీసర్లకి, పెద్ద పెద్ద మంత్రులకు కూడా రూములు దొరకకపోతే చిరంజీవి గారికి కేర్ చేసి నాకు రూమ్ ఇప్పించి నాకు కాపాడారు. లేకపోతే నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను మీ దగ్గర ఉండేవాడిని కాదేమో ఇవాళ. అందుకు రుణం తీర్చుకోలేను, కానీ మీ అందరి ముందు ఆయన పాదాభిమానం తెలియజేసుకుంటున్నాను. నేను అడుగుతున్నా, ఈ కులాలుగా విభజించబడి కరోనాతో ఏం పాఠం నేర్చుకోవాలి? ఈ బొక్క ఈ ఎన్ని రాజకీయ లబ్ధి కోసం, టైం పాసుల కోసం కులాలు గెలాలి మాట్లాడతారు. ఏం కులాలు సార్, మనందరం మనుషులమే. మనము కరోనాను చూసి ఏం పాఠం నేర్చుకోవాలి అనేది చెప్పేగా. కులాల గెలాలు ఏమి లేవురా నాయన, జాగ్రత్తగా ఉండండి. కులానికి కరోనా రాదురా నాయన, మనిషికే వస్తుంది. ఎన్ని ఉట్టి మాటలు, ఆడుకోలేం మన కులం ఏం సరే, ఎన్ని ఎక్కడున్నాం సార్ మనం? ఇంకా 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఇంకా కులాలేంది సార్? ఎందుకు అవన్నీ? పేదాడికి రిజర్వేషన్ ఇవ్వండి, డబ్బు లేని నిరుపేదకే సాయం చేయండి. అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. ఎందుకు లేరు సార్ పాపం? థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఖచ్చితంగా మీరు అందుకంటే అందరికీ ఉపయోగపడే వ్యక్తి, అందరి మంచి కోరుకునే వ్యక్తి. అందువల్ల దేవుడు కూడా మీ పైన మంచి మిమ్మల్ని బాగా ఆశీర్వదించి మీరు నిండు 100 ఏళ్ళు
సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా. 600 ఇంటర్వ్యూ నేను మీతో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు నేను ధన్యుణ్ణి. అన్న నారాజన్న, నువ్వు అడగంగానే నేను ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఇష్టం అంటే నువ్వు నన్ను ఇరికిచ్చావు లాస్ట్ టైము. అమ్మ ఎంత ఇరికిచ్చాడు రా అని నన్ను. దాన్ని ఇప్పుడు కూడా జనం దాన్ని స్లో చేస్తుంటారు, ఎక్కిరిస్తుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారని నాకు ఏదో నూరుతోందరా పుచ్చిక్కిని అన్నాను. నువ్వు దాన్ని వేయనని చెప్పి వేసి నన్ను ఆడుకున్నావు. కానీ నువ్వంటే నీ చొచ్చుకుపోయేతనం కానీ, నువ్వు అడిగే విధానం కానీ, నువ్వు ప్రశ్నించే విధానం కానీ జనంలోకి ఈజీగా వెళ్తుంది. అందుకని అలాగే ఐ డ్రీమ్ ద్వారా అందరికీ, ప్రేక్షకులందరికీ, ఐ డ్రీమ్ చూసే వాళ్ళందరికీ ఒకటే నా రిక్వెస్ట్, మనం మనలా బతుకుతాం, మన కోసం మనం బతుకుతాం, మన కుటుంబం కోసం మనం బతుకుతాం. అంతేగాని ఎన్ని కరోనా వచ్చి నాకు ఎప్పుడు ఏమవుద్దో ఎవరికి తెలియదు, ఏ క్షణం ఏమవుద్దో తెలియదు. ఇది మళ్ళీ 3వ వేవ్ అంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎవరితో సాధ్యమైనంత తక్కువ గొడవలు పెట్టుకొని ముందుకెళ్దాం. గొడవలు వస్తే మనం ఏం చేయలేం అనుకోండి, పోరాడాల్సిందే. సాధ్యమైనంత తక్కువ గొడవలు పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ బండ్ల గణేష్. నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.